శుభోదయం అండి అందరికి. గుడ్ మార్నింగ్ సార్. సో మనం ఇప్పుడు చెప్పుకుంటున్న అఫారిజం 154 వాస్తవం అండి. సో మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి అఫారిజం 154. ఇక్కడ మనకి ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు పెక్యులర్ సిమ్టమ్స్ ఏ విధంగా జాగ్రత్తగా గమనించాలి అనే దాని గురించి మాస్టర్ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. If the antitype constructed from the list of symptoms of the most suitable medicine contain those peculiar, uncommon, singular, and distinguishing or characteristic symptoms which are to be met in the disease to be cured in the greatest number and the greatest similarity, this medicine is the most appropriate homeopathic specific remedy for this morbid state. The disease, if it been not one of very long standing, will generally be removed and extinguished by the first dose of it without any considerable disturbance. అంటే ఇక్కడ మనకి పర్ఫెక్ట్ సిమిలిమం కావాలని మనం కోరుకుంటాం. ఎప్పుడైనా ఏ కేసు వచ్చినా కూడా ఆ పర్ఫెక్ట్ సిమిలిమం సాధించడానికి ఏం చేయాలి? ఉన్నటువంటి అన్ని సిమ్టమ్స్ ని A to Z మొత్తం పైనుంచి కింది వరకు అన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయాలి? అందులో అంటే మనకి దాదాపు చూస్తే ఒక 10 మంది కరెక్ట్ గా ఒక కేసుని 2-3 హ్యాండిల్, ఒక 10 మంది హ్యాండిల్ చేస్తే అందులో 7-8 మంది సిమిలర్ రావాలి అట్లీస్ట్. అంటే ఆ విధంగా మన థాట్ అనేది ఉండాలి అని చెప్పుకున్నాం మనం ఇంతవరకు కూడా. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఒక కేసులో ఎటువంటి సిమ్టమ్స్ ని మనం గమనించాలి అని అంటే the most suitable medicines containing those peculiar, uncommon, singular and distinguishing symptoms రావాలి అని చెప్తున్నారు అనమాట. అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఇట్లా అంటే చూసినప్పుడే గుర్తుపట్టాలి. అంటే ఈ మెడిసిన్ కి ఈ డ్రగ్ అయితే 100% కరెక్ట్ సూటబుల్ అవుతుంది అంతే. అంటే ఈ సింగులర్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్ ఇవి బ్రెయిన్యాకి, బిలిడోనాకి, లేదంటే యాంటీమార్స్ కి, యాంటీ ఆర్సెనికాల్ కి, ఈ డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్ కూడా మనం గమనించుకోవాలి అని కూడా చెప్తున్నారు అనమాట. అన్కామన్ అని కూడా చెప్తున్నారు. జ్వరంలో ఉన్నటువంటి ఇప్పుడు టైఫాయిడ్ ఉంది, టైఫాయిడ్ లో ఏముంది? ఫీవర్ ఉంటుంది. ఫీవర్ అనేది కామన్ సిమ్టమ్, కానీ ఏ టైంలో వచ్చింది అనేది అన్కామన్ సిమ్టమ్. ఒకరికి పొద్దున వస్తుంది, ఒకరికి ఈవినింగ్ వస్తుంది, ఒకరికి మధ్యాహ్నం వస్తుంది, ఒకరికి మధ్యరాత్రి మాత్రమే వస్తుంది. సో ఇవన్నీ కూడా అన్కామన్ సిమ్టమ్స్. మనం ఏం గమనించమంటున్నారు? సూటబుల్ మెడిసిన్ కంటైనింగ్ దోస్ పెక్యులియర్, అన్కామన్. పెక్యులియర్ గమనించమంటున్నారు. పెక్యులియర్ అంటే ఆ స్పెసిఫిక్ డిసీజ్ కి ఆ ఉన్నటువంటి మనిషికి ఎటువంటి ఎంత పెక్యులియర్ డిసీజ్ ఉందనేది, అంటే ఎంత పెక్యులియర్ గా నాకు చెప్తున్నాడు. నాకు కేవలం ఇట్లా కూర్చొని ఉంటేనే గాలి తీసుకోగలుగుతున్నాను సార్, పడుకుంటే ఆయాసం అవుతుందని చెప్తారు. ఇది పెక్యులియర్ సిమ్టమే. తర్వాత సింగులర్ సిమ్టమ్ అని కూడా చెప్తున్నారు. అన్కామన్ అంటే డిసీజ్ లో కామన్ సిమ్టమ్స్ కాకుండా ఉన్నటువంటివి మిగతా అన్కామన్ సిమ్టమ్స్. సింగులర్ సిమ్టమ్స్ అంటే ఒక సిమ్టమ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంది అని అంటే మిగతా అన్నిటిని కూడా మర్చిపోవచ్చు అనే విధంగా ఉంటే కనుక, అంటే మిగతా అన్నిటినీ కూడా కాస్త నెగ్లెక్ట్ చేయొచ్చు, అంత పర్ఫెక్ట్ గా స్ట్రాంగ్ గా ఉంది అనేది చెప్పగలిగితే అటువంటి సిమ్టమ్స్ ని కూడా మనం జాగ్రత్తగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్ అంటే ఈ మెడిసిన్ కి ఇంకో మెడిసిన్ కి ఏ విధంగా మనము ఏమంటారు రూలింగ్ అవుట్ చేసుకుంటాం కదా, ఆ రూలింగ్ అవుట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా చేసుకునే దానికి హెల్ప్ అయ్యేటువంటి సిమ్టమ్స్ ని కూడా జాగ్రత్తగా గమనించాలి. ఈ 4 కూడా మనకి కంపల్సరీ కావాలి అని చెప్తున్నారు అనమాట. which are to be met within the disease to be cured is the greatest number and is the greatest similarity. అంటే ఇవన్నీ కూడా మనం రోగిలో కనిపెట్టినప్పుడు అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా ఏమంటారు తెలుసుకోవడానికి వీలుంటుంది. అంటే మన కేస్ టేకింగ్ లోనే ఇవన్నీ దొరికిపోవాలి. ఇవన్నీ కేస్ టేకింగ్ లోనే మనం ఇవన్నీ అంటే ప్రెజుడైజ్డ్ గా లేకుండా అన్ని సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా గమనిస్తున్నాము, ఇవన్నీ కూడా గమనించుకొని ఈ విధంగా చేసినట్టయితే డెఫినెట్ గా మనకి ఆ మన కొత్త డ్రగ్ ని కనుక్కోవచ్చు. అంటే జస్ట్ ఉన్న కేసుని ప్రతిదానికి బ్రయోనియానో లేదంటే జెల్సిమేమో చూడకుండా రేర్ రెమెడీస్ కానీ లేదంటే పెక్యులియర్ పర్ఫెక్ట్ గా స్ట్రాంగెస్ట్ సిమిలిమం అనేది కూడా గమనించాలి అని అనుకుంటే ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇండికేట్ అయితే బ్రయోనియా, జెల్సిమేం కూడా పర్ఫెక్ట్ గా సిమిలిమం ఉంటే అవే ఇండికేట్ అవుతాయి. కానీ ఇంకా మనం జాగ్రత్త అది తప్పు అనుకుంటే దిస్ మెడిసిన్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ హోమియోపతిక్ స్పెసిఫిక్ రెమెడీ ఫర్ దిస్ మార్బిడ్ స్టేట్. ఆ ఉన్నటువంటి డిసీజ్ కి ఆ ఉన్నటువంటి అప్పుడు ఆ ఇబ్బందికి అంతా కూడా ఇంత మోస్ట్ సిమిలిమం రెమెడీ దొరకదు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడైతే మనం ఇవన్నీ గమనిస్తాము.
The disease, if it to be not one of the very long standing, will generally be removed and extinguished by the first dose of it without any considerable disturbance. ఒకవేళ అది అక్యూట్ లో అయితే డెఫినెట్ గా మనం ఇచ్చిన సింగిల్ డోస్ తోనో ఫస్ట్ డోస్ తోనో సెకండ్ డోస్ తోనో మొత్తం క్లియర్ అయిపోతుంది అని చెప్తున్నారు అనమాట. ఫస్ట్ డోస్ అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు అంటే ఒకవేళ అది మార్బిడ్ స్టేట్ ఎప్పటి నుంచో ఉందనుకోండి, ఆ డిసీజ్ స్టేట్ ఎప్పటి నుంచో క్రానిక్ గా ఒక 5-6 ఏళ్ల సంది ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మనం ఇచ్చేటువంటిది అన్ని అక్కడ ఉన్నటువంటి క్రానిక్ టోటాలిటీని కన్సిడర్ చేయాలి. ఆ తర్వాత అన్కామన్ సింటమ్స్ తో పాటుగా కూడా ఇంకా కన్కామిటెంట్స్ ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ గమనిస్తేనే మనకి పెక్యులర్ మిగతా సిమ్టమ్స్ కూడా దొరుకుతాయి అని చెప్తున్నారు అనమాట. ఇది 154 లో మనకి హనుమాన్ గారు చెప్పింది. ఇప్పుడు ఈ మాస్టర్ గారు తెలుగులో ఏం చెప్పారు చూద్దాం. రోగి వేదనలను గూర్చి పరిశీలించినప్పుడు ఇట్లితర రోగుల నుండి ప్రత్యేకించి వేరు చేయగల వేదనలకే ఎక్కువ ప్రాధాన్యము చూపవలెను. అంటే వేరే రోగికి ఈ రోగికి ఏం సిమ్టమ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, ఎటువంటి సిమ్టమ్స్ తక్కువగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి, ఇంతకుముందు ఉన్న వాడికి దాహం ఎంత ఉంది, ఇప్పుడున్న వాడికి దాహం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనము అంటే ప్రతి ఒక్కటి కూడా డిస్టింగ్విషింగ్ గా చూసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. అట్టి వేదనలతో ఔషధ పట్టికలోని వేదనలు అధిక సంఖ్యలో సరిపోయినప్పుడు ఆ రోగికి ఆ తగిన ఔషధం అది అని తెలియను. అంటే ఇచ్చినటువంటి సిమ్టమ్స్ అన్నిటికీ కూడా మన దగ్గర ఉన్నటువంటి సిమ్టమ్స్, మన డ్రగ్ సిమ్టమ్స్ జెల్సిమిమే అనుకోండి, ఆ జెల్సిమిమ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి, ఆ డిసీజ్ కి అది మాత్రమే, ఆ డిసీజ్ జెల్సిమి మాత్రమే పర్ఫెక్ట్ సిమిలిమం అని చెప్పొచ్చు అని చెప్తున్నాను అనమాట. సామ్యమునం సామాన్యముగా అట్టి ఔషధము మొదటి మోతాదులోనే ఏ కల్లోలము లేక రోగి రోగము నివారణమగును. అంటే ఒకవేళ ఇంత పర్ఫెక్ట్ సిమిలిమం అయింది అనుకోండి, సామాన్యంగా ఏం జరుగుతుంది, మొదటి డోస్ తోనే ఫస్ట్ డోస్ తోనే దాదాపుగా అన్ని సిమ్టమ్స్ కూడా క్లియర్ అవుతున్నాయి అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడు అంటే అది పర్ఫెక్ట్ సిమిలిమం అయినప్పుడు అని చెప్తున్నారు అనమాట. వివరణ: రోగి అందలి రోగ లక్షణములతో సామ్యము గల ఔషధమును ఎన్నుకొనినప్పుడే ఈ విషయమున నిపుణత చూపవలను. అంటే ఇప్పుడు మనం పర్ఫెక్ట్ గా సిమ్టమ్ ఎన్నుకోవాలని చెప్తున్నారు అనమాట ఉన్నటువంటి సిమ్టమ్స్ కి. అప్పుడు మాత్రమే మనం ఫస్ట్ డోస్ లో తగ్గించగలము అనేటువంటిది కూడా మనకు తెలుస్తుంది అని చెప్తున్నాడు. తలనొప్పి, పంటి నొప్పి మొదలగు సామాన్య వేదనలు ఎన్ని కనిపించినను వాటిని ఏ ఔషధంతో సామ్యమునందు ప్రత్యేకత సిద్ధింపదు. జస్ట్ తలనొప్పి, పంటి నొప్పి ఉంచారు, తలనొప్పి ఉంచారంటే తలనొప్పికి 100 డ్రగ్గులు వస్తాయి, మనకి ఏం తెలుస్తుంది తలనొప్పికి ఇవ్వాలని. అట్లు కాక కనుక సామ్యమునందు ప్రత్యేకత సిద్ధింపదు కనుక చలగాలికి ఉపశమనం కలుగుట, నొక్కుచున్నచో నొప్పి తగ్గుతున్నట్టుండుట మున్నగు ప్రత్యేక వేదనలను డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్ గా ముఖ్యముగా భావించి రోగియందు వాని కొరకు ప్రత్యేక పరిశీలనము చేసిన వానిని గుర్తింపుగా వ్రాసుకోవలను. ఇవన్నీ కూడా మనం కేస్ షీట్ రాసుకునేటప్పుడు నోట్ డౌన్ చేసుకోవాలి. ఇటువంటి అగ్రవేషన్స్ కానీ స్పెసిఫిక్ గా ఏమైనా మొడాలిటీస్ చెప్పినప్పుడు ఇవన్నీ రాసుకోవాలని చెప్తున్నారు అనమాట. పరిశీలనము చేసి వారిని వేరుగా గుర్తింపుగా వ్రాసుకొనవలను. మెటీరియమెడికాలోని ఔషధము చూసుకొనుచున్నప్పుడు ఈ ప్రత్యేక వేదనల సారూప్యము కొరకే ఎక్కువగా పరిశీలింపవలను. ఇవన్నీ రాసుకున్న తర్వాత మెటీరియమెడికాలో మనం ఫైండ్ చేయాల్సినటువంటివి కూడా ఇటువంటి సిమ్టమ్స్, ఇటువంటి పెక్యులర్ సిమ్టమ్స్, అన్కామన్ రేర్ పెక్యులర్ సిమ్టమ్స్ దొరికినప్పుడు వీటి గురించి ఎక్కువగా మనము అది ఏ మెటీరియమెడికాల్ ఉంది, ఏ డ్రగ్ లో ఉంది అనేది జాగ్రత్తగా గమనించుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఈ ప్రత్యేక వేదనల సారూప్యం కొరకే ఎక్కువగా పరిశీలింపవలను. అట్టి సారూప్యము సిద్ధించినప్పుడు ఇక తలనొప్పి, జ్వరము మున్నగు వేదనలు సారూప్యము పొందినవా లేదా అని లెక్క చేయరాదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి పెక్యులియర్ సిమ్టమ్స్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా సెట్ అయినప్పుడు అప్పుడు హెడ్ ఏక్ ఉందా, ఫీవర్ ఉందా, ఫీవర్ కూడా తగ్గట్లేదు కదా, ఫీవర్ అంటే కన్సిడర్ అవుతుందా లేదా అనేది మనం అంత గమనించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను అనమాట. వీనితో సారూప్యము ఎల్లప్పుడూ లభింపదు. అంటే ఇటువంటి పెక్యులర్ సిమ్టమ్స్ కన్సిడర్ చేసినప్పుడు పర్ఫెక్ట్ సిమ్లిమం అనేది లేదంటే ఆ ఉన్నటువంటి రెపర్టరైజ్ చేస్తే టాప్ గ్రేడ్ వస్తుంది అనేది మాత్రం ఎప్పుడు అనుకోవద్దు అని చెప్తున్నారు అనమాట. ప్రత్యేక వేదనలను సారూప్యం సిద్ధించిన యందు తప్పక శీఘ్రముగా నివారణ చేయును. తరుణ వ్యాధులైనచో కొద్ది మోతాదులలో శీఘ్రముగా నివారణ పొందును.
అంతకు ముందు ఏ మందులు వాడకుండా వచ్చినచో ఒకే మోతాదుతో తరుణవ్యాధి మొత్తంగా నివారణ మగును. ఈ నివారణ కూడా ఎక్కువ అలజడి జరగకుండా కలుగును. అంటే ఇక్కడ ప్రత్యేక వేదనలు అంటే పెక్యులర్ సిమ్టమ్స్ కానీ అన్కామన్ పిక్యూఆర్ఎస్ సిమ్టమ్స్ మనకు కనిపించినప్పుడు ఎక్కువ దానికే మొత్తం మన ప్రయత్నం చేయాలి. అంటే మనం దానికే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి సిమ్టమ్స్ ని తీసుకోవాలని చెప్తున్నారు అనమాట. ప్రతి అట్లుగా ఒకవేళ ఆ తరుణ వ్యాధులలో అంతకుముందు ఏ మందులు వాడకుండా వచ్చినట్లయితే అక్యూట్ డిసీజ్ లో కూడా వాళ్ళు వచ్చి డోలో వేసుకున్నాను సార్, నాకు అప్పుడు ఫీవర్ తగ్గింది, మళ్ళీ ఫీవర్ వస్తుంది అంటే మనం అట్మోస్ట్ కన్ఫ్యూజన్ లో ఉంటాం అప్పుడు. మనం ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే వాడేమో చెప్తూ ఉంటాడు సిమ్టమ్స్. కాకపోతే ఏ సిమ్టమ్స్ డ్రగ్‌వి, ఏ సిమ్టమ్స్ డోలో వేసుకున్న తర్వాత సప్రెస్ అయినవి వాడికి కూడా తెలీదు. హి విల్ ఆల్సో బీ ఇన్ ఎ కన్‌ఫ్యూజ్ స్టేట్ టు ఎక్స్‌ప్లెయిన్ దట్. కదా! అప్పుడు మనకేం జరుగుతది? మనం అది చాలా కన్‌ఫ్యూజన్‌లో మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయింది? ఏమేం చేసినావు? అన్నీ అడుగుతూ రావాలి. అందులో ఏ చిన్న పెక్యులియర్ ఉన్నా దాన్ని పట్టుకొని మనం మిగతా సిమ్టమ్స్‌ని సిమిలారిటీని కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే మాత్రమే మనకి సిమ్టమ్స్ అనేది పర్ఫెక్ట్‌గా తొందరగా దొరికి, తొందరగా నివారణ చేయడానికి వీలు ఉంటుంది. అట్లు గాక మందులు వాడి వచ్చిందనుకోండి ఇట్లే ఉంటది. మందులు వాడకుండా వచ్చినట్లయితే మనకి అవే సిమ్టమ్స్ త్వరగా చెప్పగలడు. చెప్పగలిగినప్పుడు ఏం జరుగుతది? మనం అతి అతి శీఘ్రముగా మనము ఆ డోస్‌ని ఇస్తే వెంటనే నివారణ షురువు అయితదని చెప్తున్నారనమాట. ఈ నివారణ కూడా ఎక్కువ అలజడి జరగకుండా జరుగును. అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందనేది కూడా ఇక్కడ మాస్టర్ గారు మనకి 154 ఆఫ్ అర్జన్‌లో చెప్పారనమాట. సో, ఇక్కడ మనకి పీక్యూఆర్ఎస్ సింప్టమ్స్ అనేవి చాలా ముఖ్యమని, అన్‌కామన్ సింప్టమ్స్ కూడా చాలా ముఖ్యమని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. వీటిని గమనిస్తే మనకు సింప్టమ్స్ చాలా త్వరగా దొరుకుతాయి. చాలా తొందరగా మనకి రిలీఫ్ ఇవ్వడానికి సాధ్యంగా ఉంటుందనేది కూడా మనకి ఇక్కడ మాస్టర్ గారు చెప్పారు. ఇప్పుడు ఒక చిన్న ఆహ్, చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేస్తారా? థాంక్ యూ. సార్ నమస్కారం. సార్ నమస్తే, శుభోదయం సార్. నమస్తే నమస్తే. వాసుదేవ్ అండి. వాసుదేవ్ అండి. వాసుదేవ్ అండి. నమస్కారం సార్. సార్ నమస్తే, శుభోదయం సార్. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం.
ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను గావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. ఓకే, శుభోదయం అండి, నమస్తే అందరికి. సో ఇక్కడ ఆర్గ్నాన్లో ఏం టాపిక్ చెప్పారు ఇవాళ మాస్టర్ గారు? పోస్ట్ చేయరా 154 అఫైర్సంలో ఏం చెప్పారు? ఎవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు. ఏమంటారు? ఎవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఒక కేసు మొత్తం కూడా ఒక వేదనల పట్టిక, సముదాయం కాదు, పట్టిక. ఆ వేదనల పట్టికలోంచి ఏం చేయాలా? నీకు ఇష్టం ఉన్నవి అవసరం, నీకు ఏవైతే ఇష్టం ఉన్నవి అవసరం ఉన్నవి కాకుండా శాస్త్రకారుడు చెప్పిన విధంగా అందులోంచి తీసుకోవాలి కదా. అట్లా నువ్వు ఆ లక్షణాలు, ఎలాంటి లక్షణాలు తీసుకోవాలి? మోస్ట్ పెక్యులర్ అండ్ సిమ్టమ్స్, అన్కామన్ సిమ్టమ్స్, విచ్ ఈస్ మోర్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ తీసుకుంటే నీకు కరెక్ట్ రెమెడీ పడుతుంది. లేకపోతే పార్షల్ ఇండికేటర్ రెమెడీ వస్తుంది. ఒక్కోసారి అవే ఆ పార్షల్ ఇండికేటర్ రెమెడీ తగ్గట్లేదని ఎక్కువ రిపీట్ చేశారనుకో తగ్గిపోతుంది. కానీ రోగికి అన్యాయం చెప్తుంది. అది గుర్తుపెట్టు. తగ్గదని కాదు, తగ్గుతుంది, కానీ రోగికి అన్యాయం చెప్తుంది. అది చాలా గమనించవలసిన విషయం. ఇప్పుడు హెడేక్ బాగా ఉందనుకోండి, సార్ సివియర్గా ఉంది హెడేక్ అంటే, సరే బ్రెయిన్ 200 డోస్కి ఒకసారి వేసుకోవాలి, అయితే ఉదయం డోసు, మధ్యాహ్నం డోసు, రాత్రి డోసు తీసుకుంటే తగ్గిపోతుంది. ఫస్ట్ టైం అయితే తగ్గిపోతుంది. సరే సెకండ్ టైం సిమ్టమ్స్ మ్యాచ్ లేకపోతే తగ్గపోవచ్చు, కానీ ఫస్ట్ టైం కొంచెం ఉపశమనం అనేది వస్తుంది. తగ్గింది అనుకో ఎవరికి నష్టం? పేషెంట్ నష్టం. ఇట్ ఈస్ సప్రెషన్, గుర్తుపెట్టుకోండి. అట్లా కాకుండా దానికి ఒక సిద్ధాంతం ఉంది. ఏంది? పడుకుంటే బాగుంటుందా, కదలకుండా ఉంటే హాయిగా ఉందంటే బ్రెయోనియా. ఎవరైనా మాట్లాడిచ్చినా చిరాకు వస్తుంది అంటే బ్రెయోనియా. ఎవరైనా అటు సైడ్ ఎవరు అసలు రూమ్లో శబ్దం కూడా కాకుండా అట్లా కదలకుండా నిద్రపోకుండా ఉండాలా, ఎన్ని గంటలైనా సరే అట్లా ఆవిడ కదలకుండా ఉంటే హాయిగా ఉందంటే బ్రెయోనియా. అలాంటివి గుర్తుంచుకో. వాటి మీద ఇస్తే అప్పుడు దెన్ యువర్ రెమెడీ ఈజ్ రైట్. అదర్వైజ్ పులిపిర్లకి డెల్కమర 200 ఉదయం, కాస్టికం 200 మధ్యాహ్నం, తూజా 200 రాత్రి. ఎందుకు తూజా? ఎందుకంటే యాంటీ మ్యాస్మెటిక్ రెమెడీ. డెల్కమర ఎందుకంటే అది వాట్స్కి. కాన్స్టిట్యూషనల్గా ఏంటంటే కాస్టికం. 3 కలిపి ఒకటే రోజులు ఇచ్చేసినారు రోజు. ఇట్లాంటి ఉంటారు. అలాంటి వైద్యం ఎప్పుడు కూడా హనుమాన్ గారు మనకు ఎప్పుడు కూడా చెప్పలేదు. అది మన వైద్యం, సొంత వైద్యాలు అనమాట. అట్లా చాలా మోస్ట్ డేంజరస్ ప్రాక్టీస్. పేషెంట్కి అన్యాయమే కానీ న్యాయం జరగదు. ఒకవేళ సిమ్టమేటిక్గా ఆ నిమిషానికి రిలీఫ్ ఇచ్చినా కూడా తర్వాత భయంకరమైన వేదనలు పుడతాయి, గుర్తుపెట్టుకోండి. అందుకని చాలా జాగ్రత్తగా హనుమాన్ గారు వార్న్ చేసినారు. డోంట్ ప్రిస్క్రైబ్ ఆన్ ద కామన్ సిమ్టమ్స్. జలుబు, దగ్గు, న్యూమోనియా, పులిపిర్లు,
తలనొప్పి, అట్లా దానివల్ల రిలీఫ్ రాదు. ఇన్ని రోజులకు కూడా హనుమాన్ గారు చెప్పిన యొక్క వైద్యం జరగదు, పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధించదు. సిమ్టమేటిక్ రిలీఫ్ రావచ్చు, ఎందుకంటే అది ఒక సముద్రం. అట్లా కాకుండా పెక్యులర్ సిమ్టమ్స్ మీద వెళ్తే దెన్ వీ కెన్ గో ఏ రైట్ వే. ఓకే, ఇది మనకు హనుమాన్ గారు చెప్పింది. సో ముందు ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, మదర్ టీచర్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. మదర్ టీచర్స్కి వెళ్ళే ముందు మనం ఏం చేద్దామంటే ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఒకటి చెప్పుకుందాం, సరేనా? సో ఒక్కొక్క స్టెప్లో మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పుదురండి, ఓకేనా? సీనియర్స్ కొంచెం ముందుకు రావాలి. చెప్పండి సార్. సరే, ఇది ఒక ఒక 50 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. ఆమెకు ఏమైంది? ఓకే, ఇది ఫస్ట్. కనిపిస్తుంది అందరికి? పిక్చర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది సార్. ఒక 50 years లేడీ, ఏమైంది? ఆమెకు దెబ్బ తగిలింది. ఇది ఆల్రెడీ ఒకసారి మనం గ్రూప్లో కూడా పెట్టాను ఈ కేసు. ఆయన తర్వాత కేసు మలుపులు తిరుగుకుంటూ వచ్చింది, అందుకని మీకు ఇది మళ్ళీ డిస్కస్ చేస్తున్నా. August 8కి, అంటే ఆల్మోస్ట్ 2 months అయింది గుర్తుపెట్టు కదా. August 8కి ఏమైంది నేను చదువుతాను, మ్యాటర్ కూడా చదువుతాను. అలాగే August 8కి ఆమె కింద పడ్డది. బస్సులో కింద పడిన తర్వాత ఒకరిద్దరు ఆమె కాలు మీద ఇట్లా పడ్డం జరిగింది, లైట్గా, ఎక్కువ కాదు, మరి ఎక్కువ పడితే అది చినిపోయేది, వెళ్ళిపోయేది. కానీ అట్లా ఏం కాలేదు, జస్ట్ ఊరికే ఇట్లా తగలడం జరిగింది. అది భూమి మీద రాసుకుపోయింది. రాసుకుపోయే వరకు ఇక్కడ లెఫ్ట్ యాంకిల్ చీలమండలం, లెఫ్ట్ సైడ్ చీలమండలం దగ్గరికి దెబ్బ తగిలింది. ఇది మన దగ్గరికి వచ్చింది ఎప్పుడు? August 8కి. ఏమంది ఇస్తాం చెప్పాలి? రోడ్డు మీద చీలమండలికి దెబ్బ తగిలింది, లైట్గా కొంచెమే చీమ పట్టింది. ఏమంది ఇవ్వాలి సార్? మామూలుగా ఫస్ట్ హైపరికం అండి. హైపరికం. హైపరికం అండి. నేను కూడా ఏం చేశాను, హైపరికం వేస్తాను. మంది ఇచ్చాను ఆ రోజు. హైపరికం సార్. ఏంటండి? హైపరికం 200 డోస్ ఇచ్చాను నేను ఆ రోజు. హైపరికం 200 ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 daysకి ఏమైంది? 2 daysకి నేను ఆ రోజు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా అయిపోయింది కాలు. 2 daysకే మొత్తం కాలంతా వాచిపోయి ఇంత ర్యాపిడ్గా అయిపోయింది. సో మన మందు పొటెన్సీ సరిపోలేదేమో అని 11వ తారీఖు హైపరికం 1M వేస్తాడు. 1M వేసినా కూడా తగ్గలేదు, అర్థమైందా? 1M వేసినా కూడా తగ్గలేదు. అయిన తర్వాత ఏం చేశారు వాళ్ళు? డ్రెస్సింగ్ గీయించుకున్నారు. డ్రెస్సింగ్ గీయించుకున్న ఫాస్ట్గా ర్యాపిడ్గా పెరుగుతుంది. 16th August నేను చూసి చాలా ర్యాపిడ్గా, చాలా ఫాస్ట్గా, అంతే కదా, చాలా ఫాస్ట్గా పెరుగుతోంది అని నేనేం చేశాను, మెర్కార్ 30 డోస్ ఇచ్చా 16th August.
16th ఆగస్టు మెర్కార్ ఇంత ఫాస్ట్గా ఇంత ర్యాపిడ్ పెరుగుతుంది కదా, ఇంత ర్యాపిడ్ స్వెల్లింగ్ ఆఫ్ ది ఇంజురీ. మెర్కా 30 ఇస్తే ఇగో ఇప్పుడు చూసిన పిక్చర్ ఇది మంచిగా డ్రై అయింది బాగా. కనిపించిందా? కనిపిస్తుంది సార్. సార్ మెక్సా లేకుండా మెక్కార్ ఎందుకు వేశారు సార్? ఎందుకని? సార్ మీరు మెర్కార్ విన్నారా? వినలేదు సార్, నేను క్లాస్ లో వినలేదు. క్లాస్ విన్నారా? అంటే వినలేదు సార్ మెక్కార్ వినలేదు. వినండి, తెలుసు. రికార్డింగ్స్ లో ఉంది, వినండి. ఓకేనా? అలాగే. మెర్క్సాలో ఇంత ర్యాపిడిటీ ఉండదు. మెర్క్సాలో ఉండేంత ర్యాపిడిటీ మెర్కార్లో చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది, చీము కారుతుంది, బ్లడ్ ఎక్కువగా ఉంది. బ్లడ్ ఎక్కువగా ఉన్నందుకు నేను మెర్కార్ 30 డోస్ ఇచ్చా. అయిన తర్వాత మళ్ళీ 1-2 days తర్వాత ఇంకో డోస్ ఇచ్చా. మళ్ళీ 3-4 days 23/8కి మళ్ళీ ఇంకో డోస్ ఇచ్చా. కొంచెం డ్రై అయింది, కానీ తగ్గట్లేదని మళ్ళీ వాళ్ళు యాంటీబయాటిక్స్ అవన్నీ వాడుకున్నారు. యాంటీబయాటిక్స్ వాడినా కూడా తగ్గట్లేదు. కోర్స్ అంతా అయిపోయింది, డ్రెస్సింగ్ చేయించుకున్నారు. ఉంటారు కదా ఇంటి పక్కన వాళ్ళు, ఏంది తగ్గట్లేదా అది ఇది అని డ్రెస్సింగ్ చేయించుకున్నారు, తగ్గట్లేదు. తగ్గపోతే నేను మళ్ళీ ఏం చేశాను, 28 ఆగస్టున ఎపర్సల్ 200 వేసాను. ఎందుకు? చీమ్ ఎక్కువగా ఉంది కదా, ఆ మెర్కార్ కూడా తగ్గట్లేదు. కొంచెం తగ్గింది, మెర్కార్ 200 ఇచ్చా. సారీ, 23 ఆగస్టున మెర్కార్ 200 ఇచ్చా. అది కూడా కొంచెం తగ్గింది, తగ్గలేదని కాదు. ఇగో ఈ డ్రై అని చూసారా, ఆ మెర్కార్ 200 తర్వాతనే వచ్చింది. ఇప్పుడు అయిన తర్వాత ఎపర్సల్ 200 ఇచ్చిన పని చేయాలి అసలు. అయిన తర్వాత పొడిచినట్లుంది చాలా, అసలు తగ్గట్లేదు. అంటే సెప్టిక్ కండిషన్ అయిందేమో అని నేనేం చేశాను, ఆర్జికాల్ 200 ఇచ్చా, 5-9 తగ్గలేదు. అప్పుడు మళ్ళీ అలోపతి వాడారు మళ్ళీ కొన్ని రోజులు, మళ్ళీ తగ్గలేదు. మళ్ళీ September 15th అప్పుడు వచ్చారు మన దగ్గరికి. సార్ తగ్గట్లేదు సార్, బాగా పెరుగుతోంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది September 15 పిక్చర్. ఎలా ఉండట్లేదు సార్? బొమ్మ బాగా కాన్ రావట్లేదు సార్. అదే చూస్తున్నాను సార్, చూస్తున్నాను. ఓకే, కనిపిస్తుందా? కనిపిస్తుంది. అయిన తర్వాత ఏం చేశారు వాళ్ళు, 15th September మళ్ళీ నా దగ్గర తీసుకొచ్చారు. సార్ కొంచెం యాంటీబయాటిక్స్ అవి వాడితే డ్రెస్సింగ్ చేస్తుంటే కొంచెం తక్కువగా ఉంది, కానీ మళ్ళీ 1-2 daysకి ర్యాపిడ్గా చుట్టూ మళ్ళీ బాగా పెరిగి చూసారా, మళ్ళీ అవి ఎన్ని చీమ కుప్పులాగా మళ్ళీ చిన్న చిన్న గుళ్ళలాగా వచ్చాయి చూసారా, మళ్ళీ పెరిగేసారని చెప్పింది. 15th September నేనేం చేశాను, ఏ సెప్టిక్ కండిషన్ ఆఫ్టర్ ఇంజురీ, ఏం చేయాలా, ఏమంది ఇవ్వాలా చెప్పండి? పైరోజనం సార్. పైరోజనం. ఏ సెప్టిక్ పైరోజనం 200 డోస్ ఇచ్చా. గుడ్. వెంకటేశ్వర్లు గారా చెప్పింది. పైరోజనం 200 ఒకటి ఇచ్చా 15th Septemberకి. ఇచ్చిన తర్వాత అల్సర్ ఏమైంది, డ్రై అయింది బాగానే. ఇగో చూసారా, అల్సర్ డ్రై అయింది. ఇది అల్సర్ డ్రై అయింది, చీమ్ కూడా రావట్లేదు. చీమ్ ఇంత తగ్గింది, ఇంకా చీమ్ తగ్గింది, రావట్లేదు. అయిన తర్వాత ప్లాసిబో ఇచ్చుకుంటూ వచ్చాను నేను. ఎందుకు, చీమ్ అయితే రావట్లేదు. అయిన తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది, సో మళ్ళీ ఫర్దర్గా పెరగట్లేదు, మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేయాలని పైరోజనం 200 మీద అట్లాగే ఉంచాను. అల్సర్ డ్రై అయింది, చీమ్ రాలేదు, నొప్పి కూడా అప్పుడంత లేదు. కానీ 25th September అంటే 10 రోజులు ఆల్మోస్ట్ 5 రోజులు ఏసీ కూడా దెర్ ఈస్ నో ఫర్దర్ ఇంప్రూవ్మెంట్. అయిన తర్వాత మోర్ ఓవర్ ఏంటి ప్రాబ్లం అవుతుంది అంటే, విపరీతమైన గిడ్డినెస్ వస్తుంది. రోజు ఉదయం లేస్తే మధ్యాహ్నం వరకు ఉదయం లేస్తే బుగులు ఉంటుంది. ఆమె చెప్పిన లాంగ్వేజ్ అంటే 25వ తారీఖు నా దగ్గరకు వచ్చినప్పుడు
25 సెప్టెంబర్. పై తిరగడం, కడుపులో బుగులు, నిద్ర రావట్లేదు. ఉదయం లేచి నుంచి మధ్యాహ్నం వరకు అసలు తల తిరుగుతోంది. అయితే ఈ లోపల 15 days నుంచి ఆమె బీపీ ఎక్కువ ఉందని అలోపతి టాబ్లెట్ కూడా స్టార్ట్ చేసింది. అంతకుముందు ఎప్పుడో ఆమె బీపీ లేదు, బీపీ టాబ్లెట్ కూడా స్టార్ట్ చేసింది ఈ 15 daysలో. మధ్యలో అలోపతి డాక్టర్కి వెళ్ళారు కదా ఇంజరీ కోసం, అమ్మ బీపీ ఎక్కువ ఉందని బీపీ టాబ్లెట్ కూడా స్టార్ట్ చేసింది. అయినా కూడా ఈ గిడ్డినెస్ తగ్గలేదు. యాక్చువల్ గిడ్డినెస్ ఉందని బీపీ ఎక్కువ ఉందని వాళ్ళు టాబ్లెట్ 10 days నుంచి వేయడం జరుగుతుంది, కానీ ఈ గిడ్డినెస్ తగ్గట్లేదు. మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా 150/90 ఉంది బీపీ. ఆ రోజు కూడా గిడ్డినెస్ ఎక్కువగా ఉందని. అప్పుడు ఏం చేయాలా చెప్పండి? వాట్ టు డూ ఇన్ దిస్ కండిషన్? ఇది 25th సెప్టెంబర్ ఉన్న కండిషన్. ఇంటర్ కరెంట్ మెడిసిన్ వేయాలండి. అంటే ఏది వేయాలండి? ఎక్స్రే. ఆమె ఏమన్నా షుగర్ పేషెంట్ అండి డాక్టర్ గారు? షుగర్ అది లేదు, చెక్ చేసుకుంటాం. షుగర్ లేదండి, షుగర్ లేదు. సార్ నాకు తెలిసి ఇది సిఫిలిటిక్ అల్సర్ కాబట్టి సిఫిలినమ్ అలా వెళ్తే బాగుంటుంది. అంటే కేసు రీటేకన్ చేయాలి ఫస్ట్. ఓకే, చేసుకున్న తర్వాత సిఫిలిటిక్ అల్సర్ గా కనిపిస్తుంది సార్ నాకు అది. ఓకే, గుడ్. ఇంకా గుడ్. ఇంకా సల్ఫర్ వేయాల్సి వస్తుందండి. సల్ఫర్ వేయాల్సి వస్తుంది. ఎందుకు? అల్సర్ హీలింగ్ కావట్లేదు కదా. ఇంకా ఆమె డిజీనెస్ ఫీల్ అవుతుంది, అల్సర్ వీలు కావట్లేదు. అది డిఫరెంట్ మెడిసిన్స్ ఆమె అలోపతిలో వాడుతుంది, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఒక డోసు ఇంటర్ కరెంట్ గా సల్ఫర్ వేస్తే మనకి సిమ్టమ్స్ ఏమన్నా బయటికి రావచ్చని నా ఉద్దేశం సార్. ఓకే, గుడ్. పేరు చెప్పండి, మీ పేరు చెప్పి ఇన్పుట్స్ చెప్పండి. గుడ్, బాగానే ఉంది. ఇంకా నేను రాధాకృష్ణమూర్తి సార్, బాపట్ల నుండి. సార్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకెవరన్నా? సార్ క్యాలెండులా ఎక్నేషియా లాంటి వాడకూడదా సార్? ఇప్పుడు క్యాలెండర్లో 30 ఇచ్చాను సార్, మధ్యలో 30 ఇచ్చాను, 200 ఇచ్చాను, కానీ పనిచేయలేదు సార్. మరి ఆర్నికా ఏ స్టేజ్ లో కూడా పడదా సార్? ఆర్నిక ఎందుకు పడుతుంది సార్? ఆర్నిక కూడా పనిచేయలేదు మనకి. యాక్చువల్గా ఆర్నిక ఎందుకు పనిచేస్తుంది? పనిచేయలేదు. అంత సెన్సిటివ్, అంత సెప్టిక్ కండిషన్గా ఉంది కదా అక్కడ, అట్లా. ఆర్నిక వేయలేదు, 6లో వేసాను అంతే. ఇంకా చెప్పండి. క్రియోసోటం. మీ పేరు ఎవరు సార్? నా పేరు శ్రీరంగరాజు, కోదాడ సార్. శ్రీరంగరాజు గారు, కోదాడ. క్రియోసోటం వాడుకోవచ్చు అంటారు. గుడ్, బాగానే ఉంది, మంచి ఐడియానే. ఎందుకంటే ర్యాపిడ్ ఎక్కువగా ఉంది, సిఫిలిటిక్ అల్సర్, మోస్ట్ నిలెంట్ అల్సర్. కానీ క్రియోసోట్ ఎక్కడ ఇవ్వాలన్నా కూడా ఎక్కడ ఏం కావాలి, ఏ సిమ్టమ్స్ మనకి ఎక్కువ ఉండాలి? 3 సిమ్టమ్స్ చెప్తారు కెంట్ గారు. ఏం చెప్తారు? ఓర్పు ఉండాలి సార్. విపరీతమైన అఫెన్సివ్నెస్ క్రియోసోట్ ఇవ్వాలంటే. రెండవది ఏంటంటే స్మాల్ వూండ్స్ బ్లీడింగ్ మచ్, చిన్న ఇంజురీ కూడా ఎక్కువ బ్లీడింగ్ కావాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే మోస్ట్ థ్రాబింగ్ పెయిన్స్ ఉంటాయి. ఈ 3 కూడా ఇక్కడ లేవు. ఏం సార్, ఓకేనా? అంటే ఐ వాంట్ టు క్లారిఫై వెదర్ మై డ్రగ్ ఆర్ రైట్ ఆర్ రాంగ్, అది చూసుకోవాలి. ఓకేనా సార్? రంగరాజ్ గారు సార్ ఓకే సార్. నెక్స్ట్. గుడ్, మంచి ఐడియా వచ్చారు మీరు కూడా. ఫస్ట్ హౌ టు రూల్ అనేది నేను నేర్పుతున్నాను ఇక్కడ. సార్ తగ్గలేదని బాధగా ఉంది కాబట్టి ఇగ్నిషియా కూడా పడుతుంది సార్. తగ్గలేదని బాధగా ఉంది కానీ ఇగ్నిషియా, కానీ ఎందుకు వచ్చిందనే పాయింట్ కావాలి కదా మనకైతే. గుడ్, ఒక ఐడియాకి వచ్చారు, బాగానే ఉంది మీరు కూడా, దయాకర్ గారు. నెక్స్ట్ సార్, ఇది బాగా రౌండ్ గా ఒక లైన్ గా ఉంది కాబట్టి ఖాళీ బైక్ కూడా పడచ్చు సార్. ఓకే, రౌండ్ గా ఉంది కనుక ఖాళీ బైక్. ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా? సార్ పైరోజనం 1M కొంతకాలం 1 వీక్ 10 days వెయిట్ చేస్తే బాగుంటుంది. ఎవరండి? పూర్ణానంద గారా? అవును సార్. ఏం చేయాలండి? పైరోజనంతో మనకి ఇంప్రూవ్మెంట్ ఉంది.
ఓకే. కాబట్టి కొంతకాలం వెయిట్ చేస్తే బాగుంటుందేమో ఆ డ్రగ్ మీదే, లేకపోతే వేస్తే బాగుంటుందా? మరి ఇప్పుడు గిడ్డినెస్ ఉంది, ఏం చేద్దాం మరి? గిడ్డినెస్ ఉదయం లేస్తే రాత్రి వరకు గిడ్డినెస్ గా ఉంది, మధ్యాహ్నం వరకు గిడ్డినెస్, విపరీతమైన గిడ్డినెస్ ఉంది, లేస్తే కింద పడతానేమన్నట్టుగా ఉంది. సార్ సిమ్టమ్ ప్రామినెంట్ ఉంటుంది సార్ మార్నింగ్ టైంలో. చంద్రకాంత్ గారు, డాక్టర్ చంద్రకాంత్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే. గ్రాఫైటిస్ లో మార్నింగ్ టైంలో గిడ్డీనెస్ ఎక్కువ ఉంటుంది సార్. అంటే నేను అనుకుంటున్నాను సార్ చెప్పండి. గ్రాఫైటిస్ ఆమె ఒకవేళ మైండ్ సిమ్టమ్స్ కూడా మ్యాచ్ ప్లీజ్ కమ్ టు విత్ యువర్ ఐడియాస్. మైండ్ సిమ్టమ్స్ కూడా తెలుసుకొని ఒకవేళ ఆ డ్రగ్ దగ్గర ఉన్నదేమో అని సార్. ఎందుకంటే ఉదయం లేవగానే గిడ్డినెస్ స్టార్ట్ అవుతుంది సార్, మధ్యాహ్నం వరకు ఉంటుంది, ఈవినింగ్ బెటర్ ఉంటుంది సార్ గ్రాఫైటిస్ లో కదా. గ్రాఫైటిస్ మీరు అనేది. అవును సార్. ఓకే. లేకపోతే అవును సార్ లేకపోతే సికెల్ కార్ డ్రగ్ కి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నా సార్. సికెల్ కార్ డ్రగ్ ఇవ్వాలంటే ఏ ఆర్ నైట్రిక్ యాసిడ్ చెప్పండి. బ్లాక్ కలర్ ఉండాలి. బ్లాక్ కలర్ ఉండాలి. ఇంకా ఎట్లా ఉండాలి? అలా గ్యాంగ్రీన్ ఎట్లా ఉండాలి? ఎక్కువ అవుతుండాలి. విపరీతమైన వాసన ఉంటుంది, డ్రై గ్యాంగ్రీన్ కదా, అది సికెల్ కార్ లో. చలి ఉంది సార్ డాక్టర్ గారు, చలి ఉందా? చలి లేదు. మధ్యలో ఒకసారి మాత్రం చలి వస్తేనే నేను అప్పుడు ఆర్టికల్ ఇచ్చాను. సెప్టిక్ కండిషన్ తగ్గట్లేదు, లైట్ గా చలి ఉందంటే అప్పుడు ఆర్టికల్ మధ్యలో ఇచ్చాను నేను. ఈ పైరోజన్ వచ్చిన తర్వాత కేసు స్టాండ్ స్టిల్ అయింది, కొంచెం ర్యాపిడ్ గా పెరిగేది మాత్రం తగ్గింది, చీము లేదు ఇప్పుడు ఉన్న కండిషన్ లో. ఇక చూస్తున్నారు కదా, ఇది ఇట్లాగే ఉండిపోయింది. ఇక దాదాపు 15th నుంచి 25th వరకు అట్లాగే ఉండిపోయింది. ఇక ఫర్దర్ గా ఏం మానలేదు, ఫర్దర్ గా పెరగలేదు, స్ప్రెడ్డింగ్ అంత ర్యాపిడ్ గా స్ప్రెడ్డింగ్ కావడం కూడా అయిపోయింది. కానీ డైలీ గిడ్డినెస్ వస్తుంది సార్. లోగడ ఏమన్నా ఉందండి గిడ్డినెస్? ఎవరండి పేరు? నేను కృష్ణానండి. ఎక్కడండి? బిఆర్జీకి నర్సరావుపేట. నర్సరావుపేట కృష్ణరావు గారు, చెప్పండి. అంతకు ముందు ఉందండి గిడ్డినెస్? లేదండి, ఈ 10 days నుంచే ఉంది. సార్ ఇప్పుడు మరి గిడ్డినెస్ ఈ మెడిసిన్స్ ద్వారా ఏమైనా వచ్చిందేమో, ఏమైనా ఆలోచించవచ్చా? చెప్తాను. ఓకే, అది కూడా చెప్తాను. ఇంకా తర్వాత నాకు ఇంకో సజెషన్ సార్, ఈ గిడ్డినెస్ కనుక ప్రామినెంట్ గా తీసుకోకపోతే, ఇప్పుడు అన్ని మెడిసిన్స్ చాలా పడ్డాయి, ఇట్లా ఈ పొజిషన్కి వచ్చింది, మరి దీన్ని గిడ్డినెస్ కనుక తీసుకోకపోతే గన్ పౌడర్ ఏమన్నా 6 లో కంటిన్యూగా ఇచ్చుకుంటూ పైన క్యాలెండ్యులా, హైపెరికం, ఈ లేడంపాలు ఇవన్నీ మొదటి నుంచి చూసుకుంటూ వస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. అవి ఆల్రెడీ చేస్తున్నాం సార్. దే ఆర్ కాల్డ్ స్పెసిఫిక్స్. కొండ గుర్తులు అంటారు వాటిని. కొండ గుర్తులు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి. వాట్ ఐ వాంట్ టు సే ఇన్ దిస్ కేస్ టుడే, కొండ గుర్తులు ఎప్పుడు కూడా కొంతవరకే పనిచేస్తాయి. జ్వరం ఉంది సార్ డాక్టర్ గారు, జ్వరం ఉందా? జ్వరం లేదండి. మనం మాట్లాడుకునే ఇవన్నీ కూడా కొండ గుర్తులు అనమాట. కొండ గుర్తులు అన్నీ కూడా కొంతవరకే పనిచేస్తాయి, మొత్తం పనిచేయవు. దే వోంట్ క్లియర్ ది కేస్. ఒక్కోసారి ఏదైనా జరగవచ్చాము కానీ మొత్తం తగ్గవు. సో ఇప్పుడు నేనేం చేయాలి? వెళ్ళనా ఫర్దర్గా వెళ్ళనా కేసు? సార్ అది ఆమె మన దగ్గరకు వచ్చినాక కూడా బీపీ ఎక్కువ ఉంది అంటున్నారు కదా సార్. మనం కూడా బీపీకి మదర్ టించర్ పెట్టచ్చు కదా సార్, దాని వలన కూడా గిడ్డినెస్ రావచ్చు కదా. ఓకే, నాగేశ్వరి గారు కదా. ఆర్ఎస్ పెడితే గిడ్డినెస్ తగ్గుతుందా? తగ్గట్లేదు కదా. అంటే ఇచ్చారా సార్ ఆల్రెడీ? ఆల్రెడీ ఇచ్చాము, తగ్గట్లేదు. మదర్ టించర్ జస్ట్ పెట్టాము, తగ్గట్లేదు. ఓకే ఓకే సార్. ఒక చిన్నది ఒక చెప్పండి. థిరిడియన్ 30 ఒక డోస్ వేసుకోవచ్చా? ఎందుకండి? ఏం పేరు మీ పేరు? అంటే నా పేరు శివరత్నం సార్. ఎక్కడ మీరు? నెల్లూరు. ఓకే సార్, చెప్పండి. థిరిడియన్ వాడికి ఎనీ టైప్ ఆఫ్ గిడ్డినెస్ అనేది ఒక, అంటే గిడ్డినెస్ వరకే తీసుకుని అది మరీ ఎక్కువ సివియర్ గా ఉంటే. ఓకే, థిరిడియన్ లో విపరీతమైన సెన్సిటివ్నెస్ టు సౌండ్స్ ఉండాలి. కొంచెం సౌండ్ తగిలినా కూడా గిడ్డినెస్ వస్తుంది. ఆ సిమ్టమ్ ఉంటేనే పనిచేస్తుంది. బట్ డోంట్ ట్రై టు గివ్ అండ్ ది బేసిస్ ఆఫ్ ది పాథాలజీ. గిడ్డినెస్ కి ఆ మందు కోనియం,
కిడ్నీనెస్ కి థిరిడియాను ఇలాంటివి కొండ గుర్తులు చాలా తక్కువ. అదే చెప్పారు ఇవాళ క్లాస్ మొత్తంలో కూడా, అపార్జంలో కూడా హనుమాన్ గారు అదే చెప్పారు. ప్రిస్క్రైబ్ ఓన్లీ ఆన్ ద PQR సిమ్టమ్, డోంట్ ప్రిస్క్రైబ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్, అది కామన్ సిమ్టమ్స్. చెప్పండి ఇంకేమైనా చెప్తారా? Shall I go Pricking further? type of pain, సార్ పెయిన్స్ ఏమన్నా సెన్సేషన్ ఇట్లా ప్రికింగ్ టైప్ థ్రాబింగ్ టైప్ అట్లా ఏమన్నా ఉన్నదా సార్? ఉంది సార్. ఆమె చెప్పిందంటే పురుగులు పారాడినట్టుంది, పురుగులు పొడిచినట్లుంది, అది చెప్పింది ఆమె. ఎందుకంటే సార్ రౌండ్ ఆఫ్ ది ఎడ్జెస్ గ్రాన్యులేషన్స్ ఉన్నది, అది రెడ్ ఫ్లష్ ఉన్నది. నైట్రిక్ యాసిడ్ లో కూడా ఇటువంటి సిమ్టమ్ ఉంటది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ శంకర్ గారు. షల్ ఐ గో ఫర్దర్ ఇన్ దిస్ కేస్? వెళ్ళనా? ఇంకొంచెం ముందుకు వెళ్ళనా? వెళ్ళండి సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. ఓకే ఓకే. ఏ దెబ్బ అయినా సరే, ఏ వైద్యం అయినా చేసుకోండి, కొంచెం ఎక్కువనో తక్కువనో ఏం కావాలా, వారం 10 రోజులు తగ్గాల. అంటే నేను ఆలోచించిన విధానం చెప్తున్నాను మీకు. వారం 10 రోజులు తగ్గాలి కదా, అవునా లేదా? కానీ ఆల్మోస్ట్ 1.5 month అయింది, ఎందుకు తగ్గట్లేదు? వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ఇన్ హర్ మైండ్? వాట్ ఐ వాంట్ టు పర్సీవ్? బికాస్ whenever there is physical disease is stubborn, there is pollution in the mind, then only it will be stubborn, otherwise it won't be stubborn. సింపుల్ ఫిజికల్ కాజ్ మీద సింపుల్ దెబ్బ తగిలితే ఏ చిన్న మంది చేసినా తగ్గాల, అవునా లేదా? సో టుడే 25th ఐ వాంట్ టు పర్సీవ్ వాట్ వాజ్ దేర్ ఇన్ హర్ మైండ్. ఎందుకంటే నేను ఒకసారి ఒక కేసులో అడిగాను, నేను ప్రబుల్ సార్ని అడిగాను ఒకసారి, సార్ HIV కేసులో HIV ఒకటి పాజిటివ్ వచ్చింది, దానిలో ఎట్లా వెళ్ళాలి అని అడిగాను నేను. అంటే సార్ అని చెప్పారు, HIV antigen may come but it won't grow in the body unless there is unless there is the mental condition which is adapted to HIV virus. మెంటల్ గా ఆమెకు HIV వైరస్ వచ్చి గ్రో అయ్యే కండిషన్ మెంటల్ గా ఉంటేనే, మెంటలీ వెన్ ఇట్ ఈస్ షీఈస్ డిజేబుల్, then only HIV virus will grow, otherwise the virus will it itself will vanish అని చెప్పారు సార్. అది నాకు ఆ కేసు గుర్తుంది నాకు బాగా. అందుకని వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆ HIV కేసులో అడిగాను, ఏమ్మా ఏం జరిగింది అంటే, మేము పెళ్ళైన తర్వాత ఒక 1 yearకి HIV కేసు వచ్చింది, అమ్మాయికి అసలు అవుట్ సైడ్ కాంటాక్ట్స్ లేవు, ఏమీ లేవు, జస్ట్ ప్రెగ్నెన్సీలో 3rd month ఇంజెక్షన్ ఇస్తే, ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 1-2 months తర్వాత ఆమెకి HIV పాజిటివ్ అని తెలిసింది. అసలు షీఈస్ వెరీ నైస్ గర్ల్, ఆమెకు ఎలాంటివి లేవు, వాళ్ళ భర్తకు కూడా లేవు, వాళ్ళ భర్తకు కూడా నెగిటివ్ ఉంది. అప్పుడు ఏంటి అని అడిగితే, ఇంట్లో అత్తమామ టార్చర్ చాలా ఎక్కువ, పెళ్ళైనప్పటి నుంచి కూడా వాళ్ళకి ఇష్టం లేదు కానీ చేసుకున్నారు. అమ్మ ఏంది తినట్లేదు, నువ్వు బక్కగా ఉంటున్నావు అంటే, ఆమె పుట్టినే బక్కగానే ఆమె చెప్పేది, నేను బక్కనే ఉంటా అత్తయ్య, ఫస్ట్ నుంచి బక్కనే ఉన్నా, ఇప్పుడు బక్కగా ఏం లేదు అంటే, అందరంగా ఏదో రకంగా టార్చర్ చేసేవాళ్ళు. ఆమె ఎప్పుడు కుమిలిపోతూ ఉండేది. సరే ప్రైమరీగా నేను ఏం చేశానంటే, స్టాఫ్జాగ్రియా 200 ఇచ్చా ఆ HIV కేసులో. అమ్మాయి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, HIV కౌంట్ కూడా బెటర్ వచ్చింది, ఆ అమ్మాయి కాన్స్టిట్యూషన్ కూడా చాలా మంచిగా అయింది, బిల్డప్ చాలా మంచిది. ఆ చిక్కిపోవడము, ఆ క్లినికల్ సిమ్టమ్స్ ఏమన్నాయో అవన్నీ ఇంప్రూవ్ అయ్యి, నెగిటివ్ కాలేదు కానీ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మళ్ళీ తర్వాత 1M కూడా వేసాను. సో షీఈస్ వెరీ నైస్ గర్ల్, ఆల్తో షీఈస్ పాజిటివ్ HIV, కానీ ఆమె వర్క్ ఆమె చేసుకుంటుంది, దెర్ ఈస్ నో ఇల్నెస్, ఏ ఇబ్బందులు లేవు, ఇప్పుడు చాలా చక్కగా ఉంది అమ్మాయి చూడ్డానికి కూడా, అంత బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అది గుర్తొచ్చింది. సో ఇంజురీ వచ్చేటప్పుడు నీ మైండ్లో ఏ టెన్షన్స్ ఉన్నాయి అని అడిగాను నేను ఆ కేసులో. ఆల్వేస్ యాంకిల్ సిండికేట్స్ ఏంటి చెప్పండి, మొన్న కూడా చెప్పాను మీకు ఒక కేసులో. యాంకిల్ సిండికేట్ ఆక్యుపేషన్ అంటే వృత్తి దగ్గర తీసుకుపోయేది ఏవి, యాంకిల్స్. సో యాంకిల్స్ ఆర్ ది ఆక్యుపేషన్స్. లెఫ్ట్ సైడ్ ఈస్ ద బ్లడ్ రిలేటివ్స్. సో
బ్లడ్ రిలేటివ్స్ అంటే మీ కొడుకు కానీ తల్లి కానీ తండ్రి లేరు, ఓకే, భర్త కాదు. బ్లడ్ రిలేటివ్స్ అంటే కొడుకులు, ముగ్గురు, ఇద్దరు కొడుకులు, కూతురు, ఒక కూతురు, వాళ్ళతో ఏం ఇబ్బంది ఉంది అంటే అప్పుడు దెన్ షీ ఓపెన్ హర్ మైండ్. ఏం చెప్పింది అంటే, సార్ నా కొడుకు నాతో మాట్లాడట్లే, అప్పటి నుంచి నాకు బుగులు ఉంది, టెన్షన్ పోవట్లేదు, ఎవరితో మాట్లాడబుద్ధి కావట్లేదు. ఎందుకు కొడుకుతో ఎందుకు కొడుకు మాట్లాడట్లేదు అని అడిగాను. ఎందుకు అంటే ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, ఈమె ఆస్తి అయితే ఉందో ఎవరు వాళ్ళకి మంచి ఇచ్చి వాళ్ళ చెరో ఒక్కొక్క ఎకరా ఉంచుకున్నారు భూమి. ఉన్న తర్వాత వాడు ఏం చేశాడు, ఒక 1/2 ఎకరా అమ్మేసి ఆ 8 లక్షలు 9 లక్షలు వస్తే ఆ 8 లక్షలు వాళ్ళ భార్య పేరు మీద ఉంచేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మిగతా ఎంజాయ్ చేసేవాడు. అది చికెన్ మటన్ తినడం, మందు తాగడం అన్నీ అయిపోయి. అప్పుడు ఏంది ఇప్పుడు వీడేం చేసినాడు అంటే, ఆమె సేమ్ లాంగ్వేజ్ మీకు చెప్తా. పైసలన్నీ తీసుకొని వచ్చి ఆడామె మీద పెడితే ఆడామె మన మాట వింటదా? కనీసం పలకరియనదు, పిల్లని కూడా ఎత్తుకోనియదు, పటు అని కూడా ఏదన్నా అనదు కనీసం. అంటే తిను అని కూడా, పటు అంటే అర్థం ఏంటంటే తిను అని కూడా అనదు. అటువంటి ఆమెకి ఇంకా పైసలు నువ్వు డిపాజిట్ చేస్తే ఇంకా ఆమె ఏమి వింటది? నా మాట, నీ మాట కానీ నా మాట కానీ ఏమి వింటది అని ఒక రకమైన బుగులు భయం ఏర్పడింది. అప్పటి నుంచి గిడ్డినెస్, ఒక కన్ఫ్యూజన్ అని. మళ్ళీ అయ్యా మరి నేను తప్పు కరెక్ట్ నాకు తెలియదు అయ్యా, నేను నా పరంగానే నేను ఆలోచిస్తున్నాయ్యా అని కూడా మాట అన్నది. నేను ఆలోచన విధానం తప్పు కరెక్ట్ నాకు తెలియదు అయ్యా అంటే ఇట్ ఈస్ ఏ కన్ఫ్యూజనల్ స్టేట్ ఇన్ ద మైండ్. సో giddiness is always indicates confusion in the mind, always giddiness. సో అప్పుడు నాకు అర్థమైందనమాట, ఏది ఆమెకు ఆ బుగులు భయము, లెఫ్ట్ సైడ్ ఆ కొడుకుతో ఇబ్బంది. సో అందుకని అల్సర్ ఆల్వేస్ ఇండికేట్స్ దట్ వన్. అర్థమైందా? అల్సర్ ఆల్వేస్ ఇండికేట్స్ దట్ వన్ అని. అప్పుడు నేను ఏం చేశాను, ఏది మాట్లాడబుద్ధి కావట్లేదు, విపరీతమైన టెన్షను, బుగులు, భయం కదా. ఇంకా చెప్తాను, ఇంకొన్ని పాయింట్ చెప్తా. ఎందుకంటే ఇలాంటి కేసు వచ్చినప్పుడు గుడ్డిగా జనరల్గా ఎక్కువ మటుకు గుడ్డిగా పోకుండా దాన్ని ఇంకా ఫర్దర్గా ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది. సార్ మీరు ఇందాక అత్తమామల కేసు అది అన్నారు కదా, డ్రగ్ ఏం సార్ ఇచ్చినప్పుడు? జస్ట్ అది వినలేకపోయాను. చెప్తాను. అల్సర్ ఆల్వేస్ ఇండికేట్స్ ఫియర్, ఏ స్ట్రాంగ్ బిలీఫ్ దట్ యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్. ఏ స్ట్రాంగ్ బిలీఫ్ దట్ యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్, నీవు బాగా లేవు అనే ఫీలింగ్ ఒకటి. భయం, ఒక రకమైన భయం లోపల, బుగులు భయం ఏర్పడితే అప్పుడు అల్సర్ ఫామ్ అవుతుంది. అర్థమైందా? ఆ ఎమోషన్ కి అల్సర్ కి సంబంధం ఉంది. చెప్పండి సార్, ఇంకొకసారి చెప్పండి. భయం, ఫియర్, ఏ స్ట్రాంగ్ బిలీఫ్ దట్ యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్. ఏ స్ట్రాంగ్ బిలీఫ్ దట్ యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్, నీవు చేసింది సరిపోవట్లేదు అనే ఒక ఫీలింగ్ వాళ్ళ మైండ్లో ఉంటుంది. సో ఆమె రకరకాలుగా ఆమె చెప్పింది. అప్పుడు నేను చూసి అయిన తర్వాత మరి సరే ఇప్పుడు ఉంది కదా, మరి నీకు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏ పని చేయాలనిపించట్లేదండి, ఎవరితో మాట్లాడబుద్ధి అవుతలేదయ్యా, నాకు ఏం తినాలనిపిస్తలేదు, ఎవరితో బుద్ధి అనిపించట్లేదు, సరే పై అంత బిగ్గర్ అవుతుంది, డబ్బులు భార్య మీద పెట్టిండని బొగులు, పిల్లని ఎత్తుకోండి ఏదో పట్టు అని కూడా అన్నదు. అంటే ఏమంది ఇచ్చుంటాను ఇప్పుడు చెప్పండి? యాసిడ్ ఫాస్ట్. ఎగ్జాక్ట్లీ యాసిడ్ ఫాస్ట్ 25th 9 ఇచ్చా యాసిడ్ ఫాస్ట్. ఎందుకు యాసిడ్ ఫాస్ట్ అని చెప్పండి?
ఏ పని చేయబుద్ధి కావట్లేదు. ఏ పని ఇట్ ఈస్ అన్ ఇండిఫరెన్స్. ఇండిఫరెన్స్, ఏ పని చేయబుద్ధి కావట్లేదు. రెండోది, ఇట్ ఈస్ ద ఫాస్ఫరస్ ఎలమెంట్. ఫాస్ఫరస్ ఉంది అక్కడ, ర్యాపిడ్ గా పెరిగే గుణం ఉంది. సో 25th యాసిడ్ ఫాస్ ఇచ్చే ముందు ఇది, నిన్న వచ్చింది ఆమె, నిన్నేంటి 30 కదా, ఈ 5 days కి ఇట్లా మారిపోయింది. నిన్న ఫోర్స్ పెట్టింది గుర్తుందా మీకు? ఇగో 5 days లో ఎంత మార్పు వచ్చింది చూడండి. నిన్న ఫోటో ఇది కనిపించిందా? కొంచెం బాగా పట్టింది బాగా. వండర్ఫుల్ చుట్టూ హీలింగ్ అల్సర్ స్టార్ట్ అయింది చూడండి. వైట్ ఇండికేషన్స్ ఆల్వేస్ హీలింగ్. పుండు కూడా చాలా దగ్గరకు వచ్చింది. విత్ ఇన్ 5 days లో పై తిరగడం తగ్గింది. పై తిరగడం కూడా తగ్గింది. బీపీ నిన్న 110/70. నిన్న బీపీ కూడా 110/70. బీపీ టాబ్లెట్ ఆపేయని చెప్పాను, అక్కర్లేదమ్మా బీపీ టాబ్లెట్ ఏం వాడకు అని చెప్పేసి ఇప్పుడేమి ఇవ్వాలి? ఇంకా ప్లాస్బో ఇచ్చి పంపించాలి. ఓన్ హీలింగ్ వెరీ నైస్. నౌ అర్థమైందా? నౌ యు ఆర్ హ్యాపీ. గురుగారు పొటెన్షియల్ ఎంత వేసారు సార్? పొటెన్షియల్ ఎంత ఇచ్చారు? యాసిడ్ ఫాస్ 200 సార్. యాసిడ్ 200 ఇచ్చాను చాలు, అంతే. ఓకే సార్. అంటే మనము ప్రిలిమినరీగా ఒక స్టార్టింగ్ లో వెళ్ళడానికి మాత్రమే మన కొండ గుర్తులు మనకు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అవి అవి దాంతో తగ్గింది అనుకో, ఓకే. దాంతో తగ్గపోతే మనం చాలా చాలా ఆలోచించాల్సి వస్తుంది. చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఆలోచించి అప్పుడు ఎందుకు అనే పాయింట్ని మీరు మెంటల్ లెవెల్లో దాన్ని మ్యాచ్ చేసుకోగాని, ఆ పెథాలజీని మ్యాచ్ చేసుకుంటే అప్పుడు యూ కెన్ గివ్ ఏ ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్. 2 months లో తగ్గింది, 5 days లో తగ్గిందండి. ఇంకో 5-10 days లో తగ్గిపోతుంది ఖచ్చితంగా కదా. అట్లా ఉంటాయి కేసులు, అవి జాగ్రత్తగా మనం గమనించాలి. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఐ విల్ ట్రై టు క్లారిఫై ఇట్. ఒక నిమిషం, పేరు చెప్పండి. మీ పేరు? నేను ప్రసాద్ అండి, హైదరాబాద్. ఏంటండి? ప్రసాద్, హైదరాబాద్. అత్తమామల కేసులో ఎంఐఎస్ అదే పక్కగా ఉంటది ఏది అన్నారు కదా, ఆ కేసులో మీరు ఒక డ్రగ్ ఇచ్చారు, అది గుర్తొచ్చింది అన్నారు కదా. ఇప్పుడు ఈ కేసులో స్టాఫ్ సెక్రటరీ ఇచ్చాను. ఓకే. హెచ్ఐవి కేసు అది. అవును. నెక్స్ట్ డాక్టర్ గారు చెప్పండి సార్. సూర్యనారాయణ గారు చెప్పండి. ఈ కేసులో కన్ఫ్యూజన్ ఉంది, ఫీర్ ఉంది, డిజినెస్ ఉంది, నో ఇంట్రెస్ట్ స్పీక్ ఉంది, ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ అన్నారు. మరి అది ఒక్కటే మీరు రూట్ తీసుకున్నారేంటి? భయం ఉంది, కన్ఫ్యూజన్ ఉంది, అవును, డిజినెస్ ఉంది, అవును, భయము, కన్ఫ్యూజన్ చాలా ఉన్నాయన్నారు. మీరు ఒక్క తీసుకున్నారు అంటున్నారు ఏంటండి? ఇవన్నీ చాలా ఉన్నాయి. ఫీర్ ఉంది, కన్ఫ్యూజన్ ఉంది. ఫియర్ ఉంది కదా, ఫియర్ ఉంది. యాసిడ్ ఫాస్ లో ఫియర్ ఉంటుంది, చూసుకోండి మీరు. అంత ప్రామినెంట్ కాదు కదా. ఎందుకు ఉండదు? ప్రామినెంట్ గా ఉండాల్సిన అక్కర్లేదు, ఆ రెమెడీలో ఉంటే చాలు. ఇంకేం కావాలి మీకు? అదే చాలా లక్షణాలు ఉన్నాయి. మీకు ఏది కావాలో నేను చెప్తాను. గిడ్డినెస్ అంటారా? గిడ్డినెస్ కు ఇవ్వమంటారా మీరు? లేదు లేదు, కోనియము గ్లోన్ అయినా ఇవ్వాలి, మిగతా వాటిలో గిడ్నెస్ ప్రామినెంట్ గా లేదు కనుక ఆ మంది పొద్దు అనే కాదు. మరి ఇన్ని రూపీస్ చెప్పండి, నేను చెప్తాను. ఆ కళ్ళు తిరగటం అనేది యాసిడ్ బాస్ లో లేదని అనుకుంటున్నారు సార్? ఆ ఒక్క సిమ్టమ్ లేదనుకుంటా కదా, మిగతా అన్ని ఉన్నాయి. పురాణందం గారు సార్ అంటే ఫీర్ ఓకే, ఫీర్ మీరు రూల్ అవుట్ చేశారు, ఎవరితో మాట్లాడడానికి ఇష్టం లేదు అన్నారు. ఇండిఫరెన్స్, అది యాసిడ్ ఇండిఫరెన్స్ అది ఓకే ఉంది. ఓకే, ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నారు.
Confusion in the case, which leads to giddiness. కన్ఫ్యూజన్ డిజినెస్ వస్తుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ వండర్ఫుల్ కేస్. చాలా చాలా దీనిగా వెళ్ళాలి. అబ్బా, అంత లోతు వెళ్ళడం అంటే నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, కానీ మామూలు వాళ్ళకి సాధ్యం కాదు. రావు సార్, వస్తుంటే నేర్చుకుంటా వస్తాయి. క్లాస్ యొక్క ఉద్దేశం అదే. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. అర్థమైందా సార్ ఇప్పుడు కేసు ఎట్లా హౌ వీ హ్యావ్ టు గో ఫర్దర్ ఇన్ ద వెరీ ఎక్సలెంట్ కేసు సార్ మీరు. సార్ చెప్పండి. ఓకే థ్యాంక్ యూ సార్. నేను రాధాకృష్ణ సార్, బాపట్ల నుండి. చెప్పండి సార్, ఇటువంటి కేసుల్లో మనం ఇంటర్ కరెంట్ రెమెడీ ఆలోచించవచ్చా, ఆలోచించకూడదు సార్? అన్ని షార్ట్ కట్ సార్, అవన్నీ కొనగుర్తులు. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు మనం బాగా చదువుకొని ఇంకొంచెం బాగా ముందుకు వెళ్ళగలిగితే వాళ్ళకి పేషెంట్ కి సప్రెస్ చేయకుండా రైట్ రెమెడీ ఇవ్వగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, రైట్ రెమెడీ. మీరు ఇచ్చింది కరెక్ట్ సార్, మీరు ఇచ్చింది కరెక్ట్. ప్రొపల్ సార్ గారు చెప్పింది మెంటల్ ఫిజికల్ మన పాథాలజీ కలిస్తే డెఫినెట్ గా పనిచేస్తుందని. అది క్యూర్, అది 100%. ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్స్ అవునండి. ఎక్కడ ముళ్ళు ఉందో అక్కడే గుండు పెట్టేసి తీస్తాం అనమాట. ముళ్ళు ఎక్కడ కూర్చుందో ఆడ తీస్తాం. అంతవరకు ఏమైంది, ముళ్ళు ఆడుందేమో ఈడుందేమో అని వెతుక్కోవడం. హెపార్ సల్ఫ్ యాజ్ ఏ నెక్స్ట్ ఏది పైరోజనమా, ఇంటిగ్రెంట్ గా సల్ఫర్ వేద్దామా, లేదా సివిల్ నమ్ వేద్దామా, ఎందుకంటే అల్సర్ తగ్గట్లేదు సివిల్ నమ్ వేద్దామా, ఇటువంటి ఐడియాస్ వస్తాయి. ఓకేనా? అప్పుడు మీరు అర్థం చేసుకోగలిగితే దెన్ యూ కెన్ గివ్ ఏ రైట్ రెమెడీ. ఇట్ వోంట్ సప్రెస్ ఇట్. గుర్తుపెట్టుకోండి, సప్రెస్ ఇట్. అవును, మనం చాయిస్ తీసుకుని వేస్తున్నాం. షూర్ గా అది తగ్గుద్ది అనేది మనం ఇట్లా మెంటల్ సిమ్టమ్ తో మ్యాచ్ చేసినప్పుడు, కరెక్ట్ గా మనం ఐడియా చేసినప్పుడే కరెక్ట్ క్యూర్ వస్తుంది. ఈ ఇంటర్ కరెంట్ ఇవన్నీ కూడా మనం చాయిస్ తీసుకుని ట్రై చేస్తున్నట్టుంది. కరెక్ట్ సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ లెర్నింగ్ ఫర్ మీ. యాక్చువల్లీ ఇప్పుడు అదే చెప్పండి వంశీ గారు, రఘు గారు. రూపకళ అండి. ఆవిడ పేషెంట్ చెప్పారు కాబట్టి మీరు క్లియర్ గా తీసుకోగలిగారు. హలో చెప్పండి. అదే పేషెంట్ క్లమ్జీగా ఉన్నాడు అనుకోండి, చెప్పలేకపోతున్నారు, లేకపోతే కొంచెం కన్వీనియన్స్ డిఫరెన్సెస్ ఉంటాయి, అట్లాంటప్పుడు ఎలా పట్టుకోవాలి కేసు? అది దగ్గరగా ఉండే వాళ్ళని పిలిచి అడగాలి. పాథాలజీ ఇట్లాగా గైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎట్లా గైడ్ చేసుకున్నాను, యాక్చువల్ ఏమైందంటే ఇంకో విషయం చెప్పడానికి మర్చిపోయాను మీకు. ఆమె ఒక స్వీపర్ గా పనిచేసేది రెవెన్యూ ఆఫీస్ లో, ఎంఆర్ఓ ఆఫీస్ లో. అయిన తర్వాత ఏమైంది, ఈమె జాబ్ ఒక 1 year బ్యాక్, 6 months బ్యాక్, 1 year బ్యాక్ వాళ్ళ కొడుకు ఇచ్చేసింది. వాళ్ళ కొడుకు ఆ జాబ్ ఇచ్చేసింది, ఈమెకు జాబ్ లేదు ఇప్పుడు. అది కూడా మనసులో ఉంది. ఆమె కావాలని వాలంటరీగా ఇవ్వలేదు, అది కూడా ఇవ్వాల్సి వచ్చింది. అయిన తర్వాత నేను నా జాబ్ ఇచ్చి అంత చేసినా కూడా వీడు కనీసం నా మాట వినట్లేదు, నా పలకరియట్లేదు, వీడు రోజు తిని తాగుతున్నాడు, అది పొట్టేలు గొర్రెలు అవన్నీ కోసుకొని అత్తగారింట్లో ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ అదే ఊర్లో ఉండి కూడా ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ కనీసం పలకరియాలి కదా వాడు. అదే ఆమె బాధ, కోపం. అర్థమైందా? అట్లా మనం పాథాలజీ మ్యాచ్ చేసుకుంటే ఆక్యుపేషన్ చెప్పే కదా, ఫస్ట్ యాంగిల్స్ ఇస్ కోల్డ్ ఆక్యుపేషన్. లెఫ్ట్ సైడ్ ఇండికేట్స్ సన్. ఆమె ఆక్యుపేషన్ సన్కి ఇచ్చింది. ఆ కోపము, ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది, అందుకని చిన్న అల్సర్ పెద్దగా అయిపోయింది. మామూలుగా చిన్న అల్సర్ 3 days లో పెద్దగా కాదండి, గుర్తుపెట్టుకోండి. అన్లెస్ మెంటల్ పాథాలజీ, మెంటలీ షీ ఈజ్ అనేబుల్ టు, ఆమెకు మెంటల్గా అంత కోపం ఉంటేనే దెన్ బాడీ ఏం చేస్తుంది అంటే, ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటే వీడు పాడైపోతాడు రా, పెద్ద డిసీజెస్ వస్తాయని చెప్పేసి మెంటల్ కండిషన్లో, మెంటల్ బాడీలో, మైండ్లో ఉండే వాటిని అన్ని తీసుకొని ఫిజికల్ బాడీ మీద తీసుకొస్తుంది. ఫిజికల్ బాడీ మీద తీసుకొచ్చి ఆ యొక్క మెంటల్ ఏ ప్లేస్లో ఉందో ఫిజికల్ బాడీ మీద ఆ ప్లేస్కి తీసుకెళ్ళి వస్తుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, అక్కడ ఎందుకు రావాలి, వేరే దగ్గర రావచ్చు కదా. ఇంజురీ అక్కడ ఎందుకు రావాలి, వేరే దగ్గర రావచ్చు కదా. నో, ఇట్ హ్యాస్ ప్రాపర్ ఛానల్ ఫ్రమ్ ది మైండ్ టు ఫిజికల్ బాడీ. ఆమె మైండ్లో ఏదైతే ఉందో కాన్ఫ్లిక్ట్, దానికి సంబంధించిన పార్ట్ మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ యాంగర్ ఏదైతే ఉందో అక్కడ ఆ అంకిల్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. రావడం వల్ల మనం దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని అప్పుడు ఆ పాయింట్ని అర్థం చేసుకుంటే దెన్ వి విల్
వీ కెన్ గివ్ ఎ రైట్ రెమెడీ. అర్థమైందా అండి? సార్ వాసుదేవ్ అండి, అర్థమైంది. నేను నాగమణిని సార్, అమ్మ చెప్పండి. శ్రీకాకుళం నుంచి. అమ్మ అది ఇప్పుడు హ్యూమన్ బాడీలో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దీని ఇండికేట్ చేస్తుందని చెప్తున్నారు. అది మెటీరియల్ మెడికల్ ఉంటాయి సార్, ఏ బుక్స్ ఇవి మనకి చెప్తాయి సార్? హ్యామర్ ఇవి ఫిలాసఫీ అంటారు. ఇవి పాయింట్స్ హ్యామర్ అనే ఒక ఆయన ఏంటి? హ్యామర్ అని ఒక మహానుభావుడు. ఆయన ఆంకాలజిస్ట్. ఆయనకి చాలా వందల క్యాన్సర్ కేసులు సరి చేశారనమాట. సరి చేసిన తర్వాత ఏమైంది, ఆయనకి టెస్టికల్ క్యాన్సర్ వస్తుంది. ఆయనకి టెస్టికల్ క్యాన్సర్ వస్తే ఎందుకు ఇంతమందికి క్యాన్సర్ కేసు నేను నివారణ చేసే కదా, నాకు టెస్టికల్లో ఎందుకు క్యాన్సర్ వచ్చింది అని ఒకసారి ఆలోచించుకుంటాడు. చాలా గ్రేట్ పర్సన్. మొన్న ఆయన శరీరం వదిలాడు అనమాట. ఆయన హ్యామర్ అంటే ఆయన కూడా జస్ట్ రీసెంట్గా 1 year బ్యాక్ ఆయన శరీరం వదిలాడు. ఆయన అయిన తర్వాత ఆయన ఏం జరిగింది అని ఒకసారి ఆలోచించుకుంటే, ఆయనకి ఒక్కడే కొడుకు. ఆ ఒక కొడుకుని కూడా ఎవరో ఆయన ముందే కాల్చి చంపారన్నమాట. ఆ గ్రీఫ్, ఆ బాధ అయితే ఉందో, ఆ కోపం, బాధ ఇవన్నీ ఉన్నాయో అవి మైండ్లో ఆ గ్రీఫ్ ఎఫెక్ట్ అయ్యే పార్ట్ని ఇండికేట్స్ చేస్తుంది కదా. టెస్టికల్ అంటే బీజాలు టెస్టికల్స్ ఆల్వేస్ ఇండికేట్స్ వాట్? నెక్స్ట్ జనరేషన్ కదా, అవునా లేదా? స్క్రోటమ్, టెస్టికల్స్, దాన్ని ఏమంటారు, అండాశయాలు, ప్రోజని తెలియదు. నెక్స్ట్ ప్రొజని, నెక్స్ట్ జనరేషన్ ని ఇండికేట్ చేస్తుంది. అందుకని కొడుకు చనిపోయాక ఆ ప్రాపర్ ఆర్గాన్ ఆయనకి ఎఫెక్ట్ చూపించింది. ఆమెకు అర్థమైంది, సో బాడీ లోపల ఇంత మెకానిజం నడుస్తోందా, సో మైండ్లో ఏదైనా ఉన్నప్పుడు దాని ప్రాపర్ ఆర్గాన్ ఇంత దెబ్బతింటుందా అని ఏం చేశాడంటే ఆయన ట్రీట్ చేసిన చాలా మంది క్యాన్సర్ కేసుని మళ్ళీ పిలుచుకుంటాడు. పిలుచుకొని ఏ క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని మొత్తం హిస్టరీ అంతా తీసుకుంటాడు. ఒక్కరి దగ్గర కూర్చొని అది తీసుకొని ఆయన అప్పుడు ఏం చేసి మళ్ళీ క్లినికల్గా ఆయన అలాంటి కాన్ఫ్లిక్ట్ని సెట్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, క్యాన్సర్ కేసులన్నీ నేనే తగ్గిస్తా అని చెప్తాడు. ఆయన వచ్చి ప్రకటన ఇస్తాడు. ఏం లేదు, జర్మన్ న్యూ మెడిసిన్ అంటారు దాన్ని. అంటే ఏం లేదు, నీ కొడుకుతో ఇబ్బంది పడ్డావు అనుకో, అట్లా ఇబ్బంది పడొద్దని చెప్తా అంటారు. అట్లా చెప్తా ఉంటారు అనమాట. దాన్ని జర్మన్ న్యూ మెడిసిన్ అంటారు. కాకపోతే హోమియోపతిలో మనకు అన్ని మంచి ఛాన్స్ ఉంది. అయిన తర్వాత ఏమైంది, ఆయన్ని జైల్లో వేస్తారు. ఏంది నువ్వు అన్ని క్యాన్సర్లను తగ్గిస్తా అంటావా, అట్లయితే తగ్గిస్తావు, ఏంది ఏమన్నా ఉందా అని ఆయన జైల్లో వేస్తా. తర్వాత మొన్న రిలీజ్ ఆయన శరీరం వదలడం జరిగింది. డాక్టర్ హ్యామర్ ఫిలాసఫీ అని ఉంటుంది తల్లి, నాగమణి గారు. అది మీరు వింటే చూడండి, నెట్లో కూడా దొరుకుతుంది మీకు. అది అయినా కొంచెం బుక్ పెట్టండి సార్ ఒకసారి. బుక్ ఉంటుంది అది ఆ బుక్ ఉండదు, మీరు నెట్లోంచి చదువుకోవాలా, అక్కడెక్కడ ఉంటది. హ్యామర్ ఫిలాసఫీ హ్యామర్ అండి, హ్యామరా? డాక్టర్ హ్యామర్, HAMMER, హ్యామర్, HIMMER, డాక్టర్ హ్యామర్ ఫిలాసఫీ. నెక్స్ట్ మురళీకృష్ణ గారు ఏదో డౌట్ అడుగుతున్నారు మీరు. నమస్కారం సార్. హలో చిన్నగాన్, చెప్పు చిన్నగాన్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన మన డాక్టర్ హ్యామర్ గారి కేసులోనే సార్ కొడుకుని చంపారు కదా సార్, బాధ అవన్నీ ఉన్నాయి కదా సార్. అంటే ఇటువంటి గ్రీఫ్ ఎటువంటి మందు సెట్ అయితే సార్? అంటే అంటే కొడుకునే చంపేసారు సార్. అవును, అర్థం, మీ డౌట్ అర్థం కాలే. ఆ బాధ గ్రీఫ్ కోపం ఉన్నది కదా సార్, అది ఏ మెడిసిన్ ఇండికేట్ చేస్తారు సార్? మనం చూసుకోవాలి. మనం ఫర్దర్ గా మనం ఆయన హోమియోపతి డాక్టర్ కాదు, యాక్చువల్గా ఈజ్ అలోపతి డాక్టర్. అలోపతి డాక్టర్ ఆయన కొన్ని థియరీస్ ని ఆయన చూసుకొని ఆయన అబ్జర్వేషన్స్ మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని మనం హోమియోపతిలో అప్లై చేసుకుంటున్నాం. డాక్టర్ ప్రబుల్ విజయకర్ సార్ దాన్ని అబ్జర్వ్ చేసుకొని మనకి ఇట్లా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు, ఈజ్ నైస్ థియరీ అని చెప్పారన్నమాట. దాన్ని మనం అప్లై చేసుకుంటే మనకి అర్థం అవుతుంది. దాన్ని బట్టి మనం ఇది డ్రగ్ సెలెక్షన్ పనికిరాదు, ఏం జరిగింది అని తెలుసుకోవడానికి మాత్రం మనకు వస్తుంది. ఇంట్లో ఏం జరిగింది, ఆ పర్సన్ మైండ్లో ఏముంది అని ఎవరు చెప్పరు ఒక్కోసారి కదా, అవునా లేదా? చెప్తే అన్ని కేసులు మనమే సెట్ చేస్తాం.
అప్పుడు అమ్మ నీ కొడుకు విషయంలో ఏం జరిగింది అని మనం క్వశ్చన్ వేయాలి కదా ఫస్ట్. అంటే అది మనకు అర్థం కావాలా. ఆ క్వశ్చన్ వేయడానికి కరెక్ట్ సిమ్లో ఏం జరిగింది తెలుసుకోవడానికి మాత్రమే హ్యామర్ ఫిలాసఫీ పనికొస్తుంది. ఫర్దర్ గా మనం అనాలిసిస్ వరకు పనికొస్తుంది. మళ్ళీ హోమియో నుంచి మళ్ళీ మనం కేసు తీసుకొని మళ్ళీ యథావిధిగా మనం ఆ సిమ్టమ్ ప్రకారం మంది ఇవ్వాల్సిందే. ఓకేనా? ఓకే, క్లియర్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే సార్, ఇంకొకటి సార్, ఇప్పుడు మనం ఇంతకు ముందు డిస్కషన్ చేసిన కేసులో సార్, ఇప్పుడు అత్తకి, కోడలికి, కొడుకుకి ఇదంతా ప్రీవియస్ ఈ అల్సర్ కి ముందు జరిగిన స్టోరీ కదా సార్. అవును. అది మైండ్ లో ఉంది కాబట్టి ఆ మైండ్ ప్రకారం వెళ్ళినాము. తర్వాత స్టేజ్ లో ఏమైందంటే సార్, ఈ సిమ్టమ్స్ అంటే ఆమె డిసీజ్ అంటే ఈ అల్సర్ ఫామ్ అయిన తర్వాత కన్ఫ్యూజన్, డిజీనెస్, ఫియర్, ఇండిఫరెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. అవునవును. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిమ్టమ్స్ ప్రకారం కూడా ఒక మెడిసిన్ అనేది ఫిజియాలజికల్ గా సెలెక్ట్ అయినప్పుడు అంటే మైండ్ ప్రకారం వెళ్తే తొందరగా క్యూర్ అవుతుంది సార్. కాబట్టి ఈ సిమ్టమ్స్ ఇప్పుడు డిసీజ్ కండిషన్ లో ఉన్న ఈ సిమ్టమ్స్ బట్టి కూడా మనం ఒక డ్రగ్ ప్రకారం వెళ్తే అట్లా కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కదా సార్. అంటే అర్థం కాలే చిన్నగా, ఎట్లా నీ క్వశ్చన్ అర్థం కాలే. మెంటల్ ఇప్పుడు అల్సర్ వచ్చిన తర్వాత సార్ పెథాలజీని పట్టుకొని మన మెంటల్ కండిషన్ ని గ్రాఫ్ చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను. అయిన తర్వాత మంది ఇచ్చిన తర్వాత ఒకవేళ మైండ్ సిమ్టమ్స్ సార్, ఒకవేళ మైండ్ సిమ్టమ్స్ దొరకకపోతే సార్, ఇప్పుడున్న ఈ అల్సర్ కండిషన్ లో ఈ కన్ఫ్యూజన్, డిజీనెస్, ఫియర్, ఇండిఫరెన్స్ వీటిని బట్టి మనం ట్రీట్మెంట్ కంప్లీట్ చేయరాదా సార్? ప్రతిసారి మైండ్ కే వెళ్ళాలనా సార్? ఓకే. దొరకకపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా సార్. దొరకకపోతే ఏమవుద్ది అంటే ఇప్పుడు 2 months మైండ్ సిమ్టమ్స్ అదే వినండి. ఇప్పుడు దొరకకపోతే ఎట్లా అని, దొరకకపోతే ఏమైందంటే వెళ్ళొచ్చు. ఇంతకుముందు మన వాళ్ళు చెప్పారు కదా, సల్ఫర్ అని, సిఫిల్లం అని, అట్లా వెళ్తూ ఆల్రెడీ 2 months అయింది. 2 months పడతా ఎవరికైనా చిన్న దెబ్బ 2 months అవుద్దా? కాదు. ఇప్పుడు 2 months అయింది, పైరోజనం 200 ఇస్తాం, తర్వాత పైరోజనం 1 వేస్తాం, తర్వాత అవసరం తగ్గకపోతే సివిల్నం 200 ఇస్తాం, అయ్యా తగ్గట్లేదు, ఇన్ని మంది తగ్గట్లేదు అని సల్ఫర్ 30 ఇస్తాం. ఇట్లా వెళ్ళిపోతుంది కేసు. అర్థమైందా? అందుకని అది కరెక్ట్ వే కాదు, కరెక్ట్ వే ఆఫ్ క్యూర్ కాదు. అంటే తగ్గే ఛాన్స్ లేదు కదా సార్. అట్లా రైట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ నేను చెప్తున్నాను ఇక్కడ శ్రీకాంత్ గారు. అన్ని కేసులు అది లభ్యం అవుతుందా కాదనే తర్వాత దేవుడి దయ, మనం కొంచెం జాగ్రత్తగా కూర్చుని వాళ్ళ దగ్గరకు పట్టాలా అది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ వాసుదేవ్ సార్, చిన్న డౌట్ సార్. అనిల్ బాబు సార్, చిలకలూరుపేట నుంచి. చెప్పండి సార్. ఇట్లా ఫస్ట్ హోమియోపతి మెడిసిన్స్ ఇట్లా ఒక గుండులాగా వచ్చి లోపల నుంచి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ఉండలేక అలోపతికి వెళ్ళారనుకో సార్, మళ్ళీ అక్కడ కొంత వాటికే నయం అయిపోయి అంటే ఆ చీము కారటం, వాటర్ మొత్తం తగ్గింది. మన దగ్గరికి వచ్చేసరికి స్కిన్ ఓపెన్ అయితే ఉంది కానీ డ్రైగా ఉంది, మచ్చలతో ఉంది అనుకో, అప్పుడు మనం ఎట్లా బిగిన్ చేయాలి సార్ వైద్యం? మళ్ళీ మా వల్ల సిమ్టమ్స్ అప్పుడు ఏ స్టేజ్లో ఉంది, అప్పుడు సిమ్టమ్ బట్టి అప్పుడు క్యాలెండోలా ఇవ్వాలా, నెక్స్ట్ ఇప్పుడు చీమ్ తగ్గిపోయింది కదా, క్యాలెండోలానా, ఆర్నికానా, అలాంటి ఏమైనా ఉన్నాయా చూసుకొని ఫర్దర్ గా వెళ్ళాలి. అది ఇప్పుడు ఫిజికల్ లెవెల్లో చూడాలి, అప్పుడు కూడా మనం మెంటల్ సింటమ్స్ తీసుకోవాలి సార్. మందులు ఇచ్చుకోండి సార్, తగ్గకపోతే అప్పుడు ఫర్దర్ గా ఆలోచిద్దురు కానీ. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్స్ సార్. ఓకే ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తూ ట్రయల్ అండ్ ఎర్రర్ లో టైం వేస్ట్ చేసి పేషెంట్ ను సఫర్ చేస్తూ మనం టెన్షన్ పడకుండా ఉండాలంటే ముందుగా మైండ్ సిమ్టమ్స్ కూడా తీసుకోగలిగితే బాగుంటుంది సార్. ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ టు సే ఇన్ దిస్ క్లాస్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడే మర్చిపోతా ఉన్నారు డాక్టర్స్ కూడా, సిమ్టమ్స్ అన్ని ఏదో వచ్చిందో అవి తీసుకుంటున్నారు, దానికి మంది ఇస్తా ఉన్నారు. సరే అన్ని లక్షణాల్లో షూట్ అయినాయి కానీ ఎందుకు రావట్లేదు అని టెన్షన్ పడే కంటే 2-3 ట్రయల్ అండ్ ఎర్రర్స్ అయిపోయిన తర్వాతనైనా కనీసం మైండ్ లక్షణాలు కనుక ప్రాపర్ గా తీసుకోగలిగితే సక్సీడ్ అవుతారు డాక్టర్ అండ్ పేషెంట్ సార్. గుడ్, కరెక్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, స్వాతి సార్, గుంటూరు నుంచి. చెప్పండి అమ్మా స్వాతి గారు, చెప్పండి సార్. మేము డాక్టర్ గారి దగ్గరికి నేర్చుకోవడానికి వెళ్తుంటే మా ఫ్రెండ్ నేను ఇద్దరం వెళ్తున్నాం సార్. స్వాతి తన పేరు కూడా. తనకి సివియర్ సోరియాసిస్ సార్, బాడీ మొత్తం. అయితే కరోనా టైంలో యాక్సిడెంట్ లో వాళ్ళ హస్బెండ్ చనిపోయారు సార్.
రావడంతోనే తన డాక్టర్ గారి దగ్గరికి ఫస్ట్ డోసే యాసిడ్ ఫాస్ వేశారు సార్ డాక్టర్ గారు. ఓకే. ఎందుకంటే తనకి చేశారని 1 సార్ హస్బెండ్ చనిపోయారని యాసిడ్ పాస్ చేశారు. అవును సార్. తనకి ఎలా అంటే అసలుకి సోరియాసిస్ మొత్తం తగ్గిపోయింది సార్ కంప్లీట్ గా. 1 year కల్లా అసలు ఏమీ లేదు. ఓకే. అయితే తనకి సోరియాసిస్ కరోనా ముందే ఉంది సార్. వాళ్ళ హస్బెండ్ చనిపోక ముందే ఉందంట. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు యాసిడ్ ఫాస్ కి మొత్తం క్యూర్ అయింది సార్. మరి అది ఎలా? అంతకు ముందే ఉంది కదా ప్రాబ్లం. కరెక్ట్. అయితే అంతవరకు కూడా అంతకుముందు ఏమైనా గ్రీఫ్ అలాంటివి ఏమైనా ఉంటే దాని తర్వాత దాని వల్ల రావచ్చు. 1, 2 ఆమె కాన్స్టిట్యూషన్ కూడా యాసిడ్ పాస్ కావచ్చు. 3 మళ్ళీ సోరియాసిస్ లో ఏంటి అంటే టెంపరీగా రిలీఫ్ వచ్చినా కూడా మళ్ళీ కాన్స్టిట్యూషనల్ గా మొత్తం సరిగ్గా యాంటీమాస్మెటిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే సోరియాసిస్ లో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడైతే ఇంప్రూవ్మెంట్ వచ్చింది కనుక షీ కెన్ ఎంజాయ్ ద లైఫ్. మళ్ళీ రికరెన్స్ వస్తే కానీ అప్పుడు మళ్ళీ కేస్ టేకింగ్ అంతా క్లియర్ తీసుకొని మళ్ళీ ఫర్దర్ కాన్స్టిట్యూషనల్ గా మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఫస్ట్ సోరియాసిస్ వచ్చినప్పుడు అప్పుడు కండిషన్స్ అవన్నీ తీసుకొని అప్పుడు ఇంట్లో ఏం విషయాలు ఉన్నాయి, ఏం బాధలు ఉన్నాయి, దాన్ని బట్టి ఫర్దర్ గా వెళ్ళాలి. ఓకేనా మేడం? ఓకే సార్. అంటే మేము ఆలోచించినప్పుడు చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయారండి సార్. తనకి వాళ్ళ ఫాదర్ అంటే బాగా ఇష్టం అంట. ఒకవేళ అదేమన్నా రీజన్ అయి ఉంటుందా అని. చిన్నప్పుడు వేరు, సోరియాసిస్ వచ్చే ముందు కండిషన్స్ కావాలి మనకి 1-2 years లో. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చెట్టు మీదకి ఒక పండు తెంపాలని రాయేసాం అనుకో, రాయేసిన తర్వాత ఎప్పుడో ఒక 10 ఏళ్ళకి పండు పడుతుందా? వెంటనే పడుతుందా? వెంటనే పడుతుంది సార్. అవునా లేదా? మరి కాజేషన్ ఎప్పుడు చిన్నప్పుడు నుండి రిజల్ట్ పాథాలజీ పెద్దగా అయిన తర్వాత ఎప్పుడో సోరియాసిస్ వస్తే దానికి రిలింక్ అనేది కొంతవరకే, చాలా తక్కువ ఛాన్సెస్ అట్లా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనండి. ఇవాళ మదర్ టీచర్స్ ఏం చెప్పుకోలేదండి మనం. చాలా బాగుంది సార్ కేసు. ఈ కేసు చాలా బాగుంది, చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాం సార్. మదర్ టీచర్ కంటే ఇది చాలా చాలా ఉపయోగకరం అయిందండి మా అందరికి కూడా. నేను రాధాకృష్ణమూర్తి అండి, బాపట్ల నుండి. మదర్ టీచర్ ఇవాళ కాకపోతే రేపు మీరు చెప్తారు, నేర్చుకుంటాం. కానీ ఈ కేసుని ఈ విధంగా అనలైజ్ చేయటం, ఏ విధంగా మనం కేసులో ప్రొసీడ్ అవ్వాలి అనేది సీనియర్స్ అంటే కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా మీరు మంచి కేసు ప్రెజెంట్ చేశారు సార్. ఇది మా జీవితాంతం గుర్తుపండే మీకు ప్రొఫెసర్ సార్ గారు చెప్పింది ఎట్లయితే మీకు ఇప్పటి వరకు గుర్తుందో, మా చంద్రమోహన్ సార్ చెప్పింది మాకు లైఫ్ లాంగ్ గుర్తుండే విధంగా మంచి కేసు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇది మంచి మల్టీ డైమెన్షనల్ కేసు సార్ ఇది. ఎందుకంటే మీరు చెప్తున్నప్పుడల్లా చాలా మందిని అడిగినప్పుడు మీరు చేసిన మంచి పని ఏంటంటే చాలా మందిని అడిగాది రైట్ ఆర్ రాంగ్ అది వేరే విషయం. కానీ ఆ ప్రతి డ్రగ్ లో ఎట్లా రూల్ అవుట్ చేసినప్పుడు ఆ సిమ్టమ్స్ ఏంది, ఎట్లా తీసుకోవాలనేది కూడా తెలుస్తున్నాం. మళ్ళీ రీక్యాప్ చేసినట్టు ఒక కాషన్ ఇచ్చినట్టు మాకు అది చాలా బాగుంది సార్. ఆ డ్రగ్స్ కూడా మీరు ఇంటర్వ్యూ చేసినట్టు మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్టయింది. హౌ టు అప్రోచ్ అనే దాన్ని మళ్ళా సెర్చ్ చేసి పదే ఇట్లా జాగ్రత్తగా ఉండాలా, ఇట్లా ఆలోచించాలా. ఈ అప్రోచ్ ఇది మెంటల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఇట్లా ఫిజికల్ ఉన్నప్పుడు ఎట్లా తీసుకోకూడదు, కేవలం వాటిని చాలా బాగా చేసింది. అంటే మళ్ళా మైండ్ మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి అని చెప్పినట్టు అవుతుంది క్లాస్ రూమ్ లెక్చర్. అది సార్ నాకు బాగా అర్థమైంది యాజ్ ఎ లెక్చర్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. అమ్మా. నమస్తే అమ్మా. విషయంలో అది ఎప్పుడు తీసుకుంటారు మరి? సడన్ గా రాదు కదా క్యాన్సర్ అయితే. ఏంటండి? క్యాన్సర్ అయితే సడన్ గా రాదు కదా, మైండ్ సిమ్టమ్స్ మరి ఎప్పటికి తీసుకోవాలి అంటున్నా. అది తెలియదు, సడన్ గా మనకు కనిపిస్తుంది క్యాన్సర్ వచ్చిందని, కానీ ఎప్పటి నుండో ఉంటుంది అంటారు కదా. అదే ఎంతో మందికి కూడా వాళ్ళ కొడుకులు వాళ్ళ ముందర చనిపోయి ఉంటారు, వాళ్ళందరు క్యాన్సర్ రాదే కదా. అందరు క్యాన్సర్ రాదే. మరి ఆయనకి ఎందుకు వచ్చిందంటే దెర్ ఈస్ సమ్ సిబిలిటిక్ మ్యాజమ్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ హర్ మైండ్. సో హర్ మైండ్ వాజ్ అట్రాక్టెడ్ టు దట్ పాథాలజీ. అందుకని క్యాన్సర్ అటువంటివి గెస్ట్ చేసేటప్పుడు మనం అలాంటి పాథాలజీతో పాటు మైండ్ నెక్స్ట్ ఎందుకు అట్లయింది అవన్నీ కూడా మ్యాచ్ చేసుకోవాలి. బట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మళ్ళీ వేరు. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎక్కువ మటుకు అప్పుడున్న పీక్యూఆర్ సిమ్టమ్స్ వాటిని బట్టి బేస్ చేసుకుంటూ నాట్ ఓన్లీ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ అప్పుడు డిఫరెంట్ యాంగిల్లో చూసుకుంటూ వెళ్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.
స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాసుదేవ్. వాసేవ్ సార్. థ్యాంక్ యూ సార్.